ఆన్ చేస్తాను. Namaskaram, Master. Namaskaram, Master. Namaskaram, Master E.K. Namaskaram, Master E.K. Namaskaram, Master M.N. Namaskaram, Master M.N. Namaskaram, Master C.V.V. 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 to your lotus feet. Namaskaram, Master C.V.V. to your lotus feet.
हरि सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः यकिरालकुलाम्भोधि विदुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये ఏ పనిని చేసినను దోషం అంటవచ్చును అట్లని చేయకుండటం వలన మనస్సు పనిచేయటం మానదు కనుక దోషము అంటక మానదు మానకపోగా జీవనోపాధి కుంటుపడును శరీర పోషణ సమస్యయగును కనుక కష్టముగానో నిష్ఠురముగానో మంచివో చెడ్డవో పనులు చేయడం ప్రారంభించి మనస్సు చే నియమించుకొనుచు నీత కర్మలోనికి కర్మేంద్రియములను మలచుకొనుచుండవలెను దీనివలన కర్మేంద్రియములకు క్రమశిక్షణ మార్గముకు విధేయత మనస్సునకు మంచి పని యందు నిమగ్నమైనట తత్ఫలితముగా దోషములు అంటించుకుని తిరిక లేకుండా లభించును. ఇప్పుడు కూడా ఏదైనా మనం పుస్తకాలు చదువుకునేటప్పుడు పారాగ్రాఫ్ అంతా మొత్తానికి పెద్దవాళ్ళు రాసేటప్పుడు ముఖ్యంగా జాల్కూల్ మాస్టర్ కానీ లేకపోతే మాస్టర్ కానీ వాళ్ళు రాసేటప్పుడు వాళ్ళ రిజల్ట్ అక్కడ చివరి పెడతారనమాట. అంటే మనకి ఒక దాన్ని ఏమంటారు లిట్మస్ టెస్ట్ అంటాం కదా మనం. ఆ టెస్ట్కి ఎలా మనం టెస్ట్ చేయడం పక్కాని టెస్ట్ చేయడం కాదు, ఈ మార్గంలో మనం వెళ్తున్నాం లేదా అనేటటువంటి దానికి ప్రతి ఒక్కటి వాళ్ళు టెస్ట్ లాంటి చివరిలో రిజల్ట్ లాంటిది పెడతారు. అంటే ఎలా టెస్ట్ చేసుకోవాలో పెడతారనమాట. అది మిస్ అయిపోయి థియరీ గుర్తుంది అనుకోండి, థియరీ గుర్తుంటే థియరీ మాత్రం ఉండిపోతుంది. నిజంగా థియరీ ఏ ఫిలాసఫీ అయితే వాళ్ళు చెప్పారో నిజంగా మనకి అది ప్రాక్టీస్లోకి వచ్చిందా లేదా అనేది తెలియదు మనకి. రెండో ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇక్కడ చూడండి, కనుక కష్టముగానో నిష్ఠురముగానో మంచివో చెడ్డవో పనులు చేయడం ప్రారంభించి అదొకటే గుర్తుందనుకోండి, అంతే కదా. ఏదైనా మన సంస్కారం దాటి మనం అర్థం చేసుకోలేము. ఒకసారి మాస్టర్ గారికి ఉదయం గుర్తు చేస్తున్నాం, చాలా నేను అమ్మాయి ఒకరోజు పుట్టాం మా ట్రస్ట్లో. అక్టోబర్ 5th పుట్టాను. నాకన్నా ఒక అమ్మాయి 1 year చిన్నగా ఉంటాను. ఇప్పటికి 35 years ఏజ్ అమ్మాయిలాగా ఉంటుంది. ఇది నాకన్నా ఒక 1 year చిన్న అమ్మాయి. అక్టోబర్ 5th నేను అమ్మాయి ఒకరోజు పుట్టాం. ఒకసారి ఏదో పిల్లాడిని పుట్టిన పిల్లాడిని పేరు పెట్టే వయసు ఏదో వయసులో పట్టుకొచ్చి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి బ్లస్ ఏమంటే మాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, నా బోర్డు మీరు ఊరేసుకుంటారు, మాస్టర్ గారు కాబట్టి ఏం చేయలేం. ఏమన్నారు తెలుసా, గాడిద పిల్లకి గుర్రం పిల్ల పుడుద్దా అన్నారు. ఎప్పుడు పుట్టిన పిల్లలు పట్టుకొచ్చి ఏదో 6 months థర్డ్ మంత్ పట్టుకొచ్చి బ్లస్ ఏమని అడిగితే మాస్టర్ గారు అన్నారు, గాడిద పిల్లకి గుర్రం పిల్ల ఏమైనా పుడుతుందా అన్నారు. అక్కడ వాళ్ళు అందరూ స్టన్ అయిపోయారు. మాస్టర్ కదా నాబోర్డు అంటే పీక్కుని చావలా కగ్గించుకొని ఎన్ని పెడతారు, ఏడు మగ పెట్టేది. అందరూ చాలా ఫీల్ అయ్యారు. ఏమేమి తెలుసా, ఈవెన్ టుడే ఆ అబ్బాయితో ఆ అమ్మాయి బాధపడుతుంది. ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు, చాలా మంచి పొజిషన్స్ ఉన్నారు. చాలా చిన్న ఫ్యామిలీలో అమ్మాయి ఇప్పుడు దాదాపు ఒక 10 కోట్లు 20 కోట్ల పైన ఆస్తి వచ్చి ఉంటుంది. అప్రయత్నంగా వచ్చింది వాళ్ళకి. అన్నీ నేను 8 లక్షలకి అమ్మేసిన స్థలం వాళ్ళకి 2.5 కోట్లు ఉంది. వాళ్ళ నేను వాళ్ళకి 6 లక్షలకి అమ్మాను. 8 లక్షలు 6 లక్షలకి అమ్మిన స్థలం
ఈవేళ అమ్మాయి అమ్మితే 2.5 to 3 crores రూపీస్ వస్తాం. అలాంటి వాళ్ళకి ఎన్ని కలిసి వచ్చినాయి. అలాంటిది ఆ అమ్మాయిని పట్టరాగానే అన్నారు, గాడిద పిల్లకి గుర్రం పిల్ల పుడతాకున్నా అన్నది. అంటే ఆ అమ్మాయిని చాలా ఇష్టం మాస్టర్ గారికి. చక్కగా ఉంటుంది, బుద్ధిగా ఉంటుంది. తులారాశి అంటే ఎలా ఉంటారు, మామూలుగా బ్యాలెన్స్గా ఉంటారు. దీని తర్వాత ఎందుకు చెప్తాను మీకంటే, స్వభావం అనేటటువంటిది జీన్స్ అనేవి పోవు, చాలా కష్టం అవి. మనం అనుకున్నట్టుగా పోవు అవి జీన్స్. అది దానికి పరిస్థితి. ఇప్పుడు ఇది ఎండాకాలం అనుకోండి, దానికి ఎండాకాలంలో కొత్త మొక్కలు మీకే పైకి రావు, మొలవు. చూడండి, నా కాంపౌండ్ అంత క్లీన్గా ఉందో, ఏ మొక్కలు మొలవట్లేదు అనుకుంటాం మనం. కానీ వర్షం కురిసింది అనుకోండి, టప అన్ని కాంపౌండ్లు, అన్ని పొలాల్లో మొక్కలు మొలుస్తాయి. ఎలాంటి మొక్కలు మొలుస్తాయి? ఏ పొలంలో అయితే మంచి విత్తనాలు ఉన్నాయో అక్కడ మంచి మొక్కలు మొలుస్తాయి. ఏ పొలంలో అయితే పిచ్చి విత్తనాలు ఉంటాయో అక్కడ పిచ్చి మొక్కలు మొలుస్తాయి. అందుకే క్షేత్రం అన్నప్పుడు క్షేత్రం చాలా ఇంపార్టెంట్. క్షేత్రం చూసి తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ జీన్స్ ఉంటాయి, అవి పరిస్థితులు అనుకూలించకపోతే అలా పడి ఉంటాయి అవి. ఇప్పుడు దొంగనాడండి, అక్కడ గల్లె పెట్టేసాము, ఏం సామాన్లు లేవు, ఇష్టం వచ్చిన పడుకోరా, అన్నీ బాత్రూమ్ ఉన్నాయి, అక్కడ ఫుడ్ ఉంది, అన్నీ తీసుకో అంటే శుభ్రంగా అక్కడే ఫుడ్ తినేసేసి అక్కడే పడుకుని అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకుని అన్నీ పెట్టాం. కానీ అక్కడ ఎత్తుకెళ్ళిపోవడానికి ఏం పెట్టలే. అది ఎత్తుకెళ్ళిపోవాలి తర్వాత ఎత్తుకెళ్ళిపోవడానికి అక్కడ ఏం లేవు, వాడికి ఎత్తుకెళ్ళిపోవడానికి ఏం సామాన్లు లేవు అక్కడ. అంత వీడియోకి వెళ్ళి మనం చూస్తున్నాం అనుకోండి, వాడు తెలియని కంటే మనం కెమెరా పెట్టి వెంటనే ఎవడన్నా ఒక ఫూల్ ఎవడన్నా మేనేజర్లు అంటాడు ఎక్కువ వాడు ఉండేవండి, వీడి చాలా పరివర్తన వచ్చిందండి, వీడికి అసలు దీనికి ఎంత మార్పు వచ్చిందో అసలు చూడండి, అసలు వాడే ఎత్తుకెళ్ళిపోవట్లేదు, చాలా మార్పు వచ్చింది చెప్పేసేసి మరుసటి రోజు ఇంటి తాళం అప్పగిచ్చి వాడికి ఇంట్లో ఉండరా అని చెప్పామనుకోండి, మనం వచ్చేటప్పటికి ఇంట్లో వాడే ఉండి ఇంట్లో కూడా ఏమి ఉండవు. అదేంటండి వీడు 4 రోజులు పెట్టాము ఆ గదిలో ఏం పోలేదండి, ఒక వస్తువు కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ ఏమున్నాయి ఆడికి. ఆడు తీసుకెళ్ళిపోతే ఆడు తినడానికి గేటు దాటలేడు వాడు. ఆడు తీసుకెళ్ళిపోయి పక్కన గోడ దూసి పక్కన పెడితే ఆడు తినడానికి అక్కడే ఉండేవాడు, గోడ దూకి వెళ్ళిపోలేడు. కాబట్టి పరిస్థితులు అనుకూలించక, సందర్భం కుదరక, అట్లాంటి పరిస్థితుల్లో మనలో ఉన్నటువంటి పైకి రావడం అంటే కొంచెం సంస్కారం ఉన్నట్టే అలాంటి పైకి రాకుండా ఉండొచ్చు. కానీ లోపు నుంచి పూర్తిగా రూట్ అవుట్ కావు, అది చాలా కష్టం. అది పెద్ద కష్టం సుమా అని చెప్పడానికే మనకి నారదుడు ఇలా చేశాడు, విశ్వామిత్రుడు ఇట్లా చేశాడు, దుర్వాసుడు ఇలా చేసి చెప్పి ఎందుకు చెప్తారు, కథలు చెప్తారు తెలుసా? అంటే వాళ్ళకే సాధ్యం కాలేదంటే నీకు సాధ్యం అవుద్ది అనుకుంటున్నావా? అంత ఈజీ కాదురా నేను ఒళ్ళు సరిపెట్టుకున్నా చెప్పడం కోసం కాస్ట్ అది. వాళ్ళ గురించి ఏం చెప్తారు అక్కడ పని కట్టుకుని. సో అంచేత ఏం చేద్దామంటే కష్టంగానో నష్టంగానో ఏం చెప్తారు మాస్టర్ ఇక్కడ మంచివో చెడ్డవో పనులు అన్నారు కదా. అంటే మనకి ఏది స్వభావం కానీ సరిగ్గా లేకపోతే ఏదో పని చేయమన్నారండి, మంచిది మెసేజ్ చెప్పారు కదా, మంచివో చెడ్డవో అది చేస్తూ పోతుంటేనండి కౌశలం వస్తుందండి. తర్వాత ఆ కౌశలం వచ్చిన తర్వాత అండి మనసు అండి అది అదుపులోకి వస్తుందండి. అప్పుడండి ఆత్మ మేల్కొంటుందండి అని చెప్పి తిరిగి చెప్తాడు. ఏది కోట్ చేస్తాడు మాస్టర్ గారు? శంకరరావు అని కోట్ చేస్తాడు. కుదరదు అట్లా. అంత ఏం చెప్తారు మాస్టర్ గారు? మంచివో చెడ్డవో పనులు చేయొచ్చు ప్రేరు ప్రారంభించి మనస్సు చే నియమించుకొనుచు. ఆ కిందది గుర్తుంటుందా? పై చేయమని చెప్పారు, కింద కండిషన్ పెట్టి నియమించుకొనుచు. నీత కర్మలోని కర్మేంద్రియం మలుచుకొనుచుండే వాళ్ళు. నీతి కర్మ అంటే తెలిసి సావదు కదా. నీతి కర్మ అంటే అడిగిన వస్తుంది. మనం మీరు జీవితంలో ఎప్పుడైనా కళ్ళు మూసుకుని మీకు వయసు తెలిసినప్పటి నుంచి ఇంతవరకు జాగ్రత్తగా 1 2 3 4 పెట్టుకుని నేను మాట్లాడవలసిన మాత్రమే మాట్లాడక్కలేని కూడా మాట్లాడాను అని చెప్పి నోట్ చేస్తున్నారు అనుకోండి, నాకు తెలిసి 10% మాత్రమే మనం మాట్లాడాల్సిన మాటలు మాట్లాడతాము, 90% మాట్లాడకూడని మాటలు మాట్లాడతాము. సదా ట్రై చేయండి ఒకసారి. నా జీవితంలో నేను ఆలోచించవలసిన ఆలోచనలు మాత్రమే నేను చేశానా, ఆలోచించకుండా చాలా చేశానా అంటే ఆలోచించవలసిన ఆలోచనలు కేవలం 5% ఆలోచనలు కదా. 1-2% 3% కంటే 5% కూడా అవకాశం లేదు. మిగతా 95% మనం ఆలోచనలు చేస్తాం. అందులో సత్వగుణ ప్రధానంగా వాడు పుడితే తప్ప. సత్వగుణ ప్రధానంగా ఎవడు పుడతాడు? మైత్రేయ మహర్షి లాంటి ఆయన కోపం వచ్చి యజ్ఞం చేసి మొత్తం అన్ని పాములు కూడా మొత్తం చచ్చిపోవాలి. మైత్రేయ మహర్షి గురించి మాట్లాడుతున్నాను నేను.
జన్మేజయుడు కాదు, మైత్రేయ మహర్షి జీవితంలో జగద్గురుల మైత్రేయ మహర్షి అంటే ఒకసారి యజ్ఞం నిర్వహించారు. ఆయనకేదో కోపం వచ్చి మొత్తం పాములన్నీ పోవాలన్నారు. అప్పుడు ఎవరో పరాశరుడు ఎవరో వచ్చి నాన్న అట్లాంటి యజ్ఞాలు చేయకూడదురా అని చెప్పి మైత్రేయుడితో మానిపించారు. జన్మేజయుడు అంటే క్షత్రియుడు కాబట్టి ఆ క్షత్రియుడికి రజోగుణం లేకపోతే రాజ్యపరిపాలన చేయలేరు వాళ్ళు, బుద్ధుడిలాగా అయిపోతారు. జన్మేజయుడిని సర్పయాగం చేశారంటే అది ముఖ్య నాక్షరం. ఎందుకు క్షత్రియుడికి రజోగుణం దోషం అనేది పుట్టుకతో వస్తుంది. రజోగుణం అనేది పుట్టుకు రాకపోతే రజోగుణం లేకపోతే పరిపాలన చేయలేరు. సతగుణంగా ఉంటే పరిపాలన చేయగలుగుతారేంటి? అందరూ వచ్చి భుజాలు ఎక్కువ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కువ వచ్చి కూర్చుంటారు. ఎప్పుడే అడ్మినిస్ట్రేటర్ రజోగుణమే ఉండాలి. అరే ఇటుతో తినగా ఉండకపోతే కుదరరా పడిపోద్ది అన్నట్టుగా ఉంటే అవతల పని చేస్తాడు. కానీ పని చేసినా పని చేయకపోయినా పట్టించుకోడరా, ఏదో పని చేయవయా అని అంటాడరా అనేటట్టుగా ఉంటే అడిగితే పని చేస్తాడు. అందుకు క్షాత్రం ఉండాలి, అక్కడ రజోగుణమే ఉండాలి. సతగుణం ఉన్నటువంటి వాడు రాజ్య పరిపాలన చేయలేడు. అంచేత కానీ మైత్రేయుడు అలా కాదుగా, మైత్రేయుడు కూడా క్షత్రియుడే కదా. మైత్రేయుడు కూడా జన్మతా ఏంటైనా అది క్షత్రియుడు. తర్వాత ఆయన తాలూకు తపస్సు చేత అవి చేత ఆయనకి బ్రాహ్మణ్యం వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన క్షత్రియుడు కదా. అప్పుడు అలాంటిది పని చేస్తే వద్దురా బాబు మానేసి అని చెప్పి వాళ్ళ గురువు వచ్చి ఆయన చేత మానిపించారు. ఏం చెప్తాను మీకంటే మైత్రేయుడు లాంటి ఆయనకి ఆ క్రోధం వచ్చినప్పుడు ఆయన మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. ఆయన మనం సంకల్పిస్తే అదేం పోదు, ఈగల దోమలు తప్ప దాంట్లో ఏం పడవు. ఏం చేయాలో మైత్రేయుడు లాంటి ఆయన సంకల్పిస్తే సృష్టి అంతా చెల్లో పడుతుంది. ఆ సంకల్పం అంత బలంగా ఉంటుంది కదా. అందుకు నీతి కర్మ అంటే అర్థమయ్యేది తెలుసా? మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, ఇంటికి వెళ్తే కూర్చొని సరదా చేసుకోండి. మా సాధకులు మీరు ఎవరి మార్కులు వేసుకోండి. 100కి 10 మార్కులు వస్తే చాలా గొప్ప. నేను తినాల్సినవి తినకుండా తినానా? తినవలసినవి మాత్రమే 10% ఉంటాయి, తినకూడనివి 90% ఉంటాయి. మాట్లాడవలసినవి 10% ఉంటాయి, మాట్లాడకూడని మనం మాట్లాడి 90% ఉంటాయి. ఆలోచించకూడని 95% ఉంటాయి. చూడకూడని దృశ్యాలు చూసినవి 90% ఉంటాయి. మనకి మినిమం మార్క్స్ 35 మార్క్స్ పాస్ అంటారే, 35 మార్క్స్ కూడా రావు. వచ్చాయంటే వాళ్ళు జన్మత వాళ్ళ అమ్మ నాన్న సాత్వికులు అయ్యింది, వాళ్ళ రజోగుణ దోషం రజస్సు తమస్సు ఏ కోసన్నా వాళ్ళ కుటుంబంలో దాదాపు 5, 6, 7 తరాల నుంచి వాళ్ళ కుటుంబంలో ఎక్కడ రజోగుణ తమోగుణ దోషాలు లేకుండా ఇతరుల పట్ల ప్రేమానురాగాలు మాత్రమే ఉండి ఇతరులకి ఏదైనా మంచి చేద్దామని సంకల్పం మాత్రమే ఉండి ప్రపంచం నుంచి నాకేమొస్తుంది, నాకు ఏమి కలిసి వస్తుందనే ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా మన ఫ్యామిలీస్లో ఉండి ఆ జీన్స్ అట్లాగా వస్తే ఒక 5-6 జనరేషన్స్ తర్వాత ఆ జీన్స్తో ఎవరైనా పుడితే వాడి సత్వగుణ దోషం లేకుండా సత్వగుణం ప్రధానంగా వాడు పుడతాడు. సాధ్యం అవుతుందా మన జీవితాల్లో? అయితే మన అదృష్టవంతుల కింద లెక్క. అందుకు మంచి చెడు గ్రహించామంటే మనం మంచి పనో చెడు పనో చేయరా అంటే మంచి పని చేయడానికి పూనుకుని ఏదో పక్కలేని పని చేస్తూ ఉంటాం. మనస్సు నియమించుకోకపోతే ఏమవుతుంది తెలుసా? చెడు ఏదో అక్కలేని పని చేస్తావు, చేయకుండా ఎందుకుంటే ఏదో చెడు చేస్తావు, తెలియకుండా తెలిసి ఏదో పొరపాటు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం కన్విన్స్ చేసుకుంటాం. దానికి మనం ఏదైనా ఒక కొటేషన్ తీసుకుని మాస్టర్ చెప్పారు కదండి, ఏదో మంచో చెడో పని చేయని చెప్పారు, ఇది చేస్తున్నాను సార్, చెడో మంచో వెళ్ళిపోతుంది జీవితం అలాగా, అదొక వాడి ప్రివిలేజ్ లాగా తీసుకుంటాడు. అది మాస్టర్ అంటున్నారు, మనసును నియమించుకొనొచ్చు, నీతి కర్మలోని కర్మేంద్రియంలో మలుచుకొనొచ్చు ఉండేవాళ్ళు. నువ్వు నీతి కర్మ అంటే యాక్చువల్గా నీకు అసైన్ చేసిన వర్క్ ఏంటి, ఏ వర్క్ నీకు అసైన్ చేయబడింది. బాగా పైకి వెళ్ళిపోయి ప్రకృతిలోంచి పుట్టుకొచ్చా నేను, మానవ జన్మ దుర్లభమైంది, అక్కడ దాకా పోకర్లా. నీకు అసైన్ చేయబడే వర్క్ ఏంటి? తల్లిదండ్రులకి నువ్వు కొడుకువి లేదా కూతురివి, వాళ్ళ పట్ల నీకు అసైన్ చేయబడే వర్క్ ఏంటి? భార్యాభర్తలకు భర్తకి భార్యకి భర్త ఇద్దరికి ఒకళ్ళు అసైన్ చేయబడినటువంటి కరం బంధం. అది ఆత్మబంధంగా మార్చుకోవడం తర్వాత ఆలోచించుకుందాం. అక్కడ నీకు అసైన్ చేయబడే వర్క్ ఏంటి? లేకపోతే నువ్వు ఒక టీచర్ గానో, లేకపోతే ఏదో ఒక ఆఫీసర్ గానో, లేకపోతే మరొకటో ఇంజనీర్ గానో, డాక్టర్ గానో, ఏదో ఒక పని నువ్వు చేస్తున్నావు, ఏదో వృత్తి చేస్తున్నావు, సరైన పోషణ జరుగుతుంది దానివల్ల, ఓకే. కానీ గవర్నమెంట్ నీకు ఎందుకు డబ్బులు ఇస్తుంది అంటే ఆ చేస్తున్నటువంటి ఆ పని నువ్వు సక్రమంగా చేయడం కోసం. అంటే ఆ సక్రమంగా చేయడం గవర్నమెంట్ గురించి అంటే ప్రైమ్ మినిస్టర్ గురించి, నేను చీఫ్ మినిస్టర్ గురించి, ప్రజల గురించి.
ప్రజలకి పనికొచ్చేటటువంటి మానవుడికి తోటి మానవులకి పనికొచ్చేటటువంటిది, సమాజానికి పనికొచ్చేటటువంటిది, ప్రజలకి పనికొచ్చేటటువంటి పని చేయడం గురించి నీ డబ్బు ఇస్తుంది గవర్నమెంట్. అది నీతి కర్మ అంటే. ఇంకొంచెం ముందుకెళ్తే సమాజంలో నువ్వు భాగంగా ఉంటున్నావు కాబట్టి, సమాజంలో భాగంగా ఉంటున్నావు కాబట్టి, సమాజంలో నువ్వు బాగుతున్నావు కాబట్టి, సంఘంలో నువ్వు బాగుతున్నావు కాబట్టి, వాళ్ళ తాలూకు సహాయం లేనిదే మన బ్రతుకు లేదు కాబట్టి తిరిగి ఆ సమాజానికి మనం ఏమైనా చేస్తున్నావా? ప్రకృతిలోంచి మనం పుట్టుకొచ్చాం కాబట్టి ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఎవరి కోసం కాపాడుతాం? మన కోసం మనం కాపాడుకోవాలి ప్రకృతిని. మన కోసం మన ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతి గురించి మనం ఏం చేయగల. ప్రకృతి మన గురించి పుట్టింది కాబట్టి, ప్రకృతిలోంచి మనం పుట్టాం కాబట్టి ఆ ప్రకృతిని కాపాడాలి. కాబట్టి ప్రకృతిని కాపాడకపోతే ప్రకృతి మనుగడ లేకపోతే మనకి మనుగడ లేదు. కాబట్టి ఆ ప్రకృతికి సంబంధించిన పనులు ఏం చేస్తున్నావా? ప్రకృతి వినాశకరమైన పనులు ఏమైనా చేస్తున్నావా? ప్రకృతికి పనికొచ్చే పనులు ఏమైనా చేస్తున్నావా? అలాగా పోతున్న కొద్ది ఆ నీతి కర్మ అనే దానికి మీనింగ్ మారిపోతూ ఉంటుంది. అలా ఆ తర్వాత స్వధర్మం వస్తుంది. ఎప్పుడుకో బాధ్యత, కర్తవ్యం, పదాలు పోయి ధర్మం అంటే స్వధర్మం అనేది, ధర్మం అనే తర్వాత వస్తుంది. ధర్మబద్ధంగా జీవించినటువంటిది తర్వాత స్టేజ్లో వస్తుంది. చెప్తున్నారు మాస్టర్ గారు. మంచివో చెడ్డవో పనులు చేయటం ప్రారంభించి మనస్సు నియమించుకొనుచు నీతి కర్మలోనికి కర్మేంద్రియములను మలుచుకొనుచున్నవలెను. నీతి కర్మలోకి కర్మేంద్రియాలను మలుచుకున్నాల్సిమా అని చెప్తున్నారు. ఇక జ్ఞానేంద్రియాలను మాస్టర్ ఎందుకు ఉపయోగించలేదు తెలుసా? మాస్టర్ గారు రైటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి ఇప్పి చెప్పకపోతే మీకు అర్థం కావాలి. ఇవన్నీ అర్థమవుతున్నట్టుగా ఉంటాయి, చదువుకి వెళ్ళిపోతూ ఉంటారు. కర్మేంద్రియాలనే నియమించాలి. ఎవరికి నాకు ఆకలి వేస్తుంది బాగా, ఇంట్లోనే కూర్చున్నాను, ఆకలి వేస్తుందా బాగా, ఆడెవరైనా కూర్చుని క్లోజ్ యువర్ ఐస్, అలా అమృత పాత్ర నీ చేతిలోకి వస్తున్నట్టుగా భావం చేసుకో. వచ్చింది కదా అమృత పాత్ర, అట్లాగ అమృతాన్ని అట్లాగ నువ్వు తీసుకుంటున్నట్టుగా భావం చేసుకో. చేసుకున్నావా అలాగ పొట్టలోకి వెళ్ళి నీ ఆకలి మొత్తం తీరిపోయినట్టుగా భావం చేసుకోవండి. అది జ్ఞానం. హీలర్స్ మామూలుగా ఈ పనులు చేస్తుంటారు. అంచేత అలాగే ఒకసారి మాస్టర్ గారు హరే రామ హరే కృష్ణ వాళ్ళు వచ్చారు. ఆ విధవాళ్ళు తెల్లగా ఉంటారు, తెల్లవాళ్ళు కదా వాళ్ళు. ఆ తెల్లవాళ్ళు పిల్లకలు పెడితే ఎక్కువ బాగుంటాయి కదా. వాళ్ళు చిన్న పంచులు కుర్రాళ్ళు అందరూ వచ్చారు విశాఖపట్నం. మా అందరినీ మీ అప్పటికి అందరూ 22-23 ఇయర్స్ ఏజ్ గ్రూప్. మరి అందరూ పదంట్రా రైల్వే కాలనీ, రైల్వే ఏముంటుంది రైల్వే హాల్లో రైల్వే క్లబ్లో ఈ హరే రామకృష్ణ పిల్లలు వచ్చారంటే అందరూ బాగా పాటలు పాడతారు, చూద్దాం పదండ్రా అని. చిన్న పిల్లలు 20 ఇయర్స్ 18 ఇయర్స్ 15 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు ఆ పిల్లకలు పెట్టుకుంటారు, పెద్ద బొట్లు పెట్టుకుంటే అలాగా ఉంటారు భయపచ్చు. అది అందరూ రోజు పంచులు కడతారు కదా, వాళ్ళు హరే రామ హరే కృష్ణ ఓ డాన్స్ చేస్తున్నారు. మాస్టర్ గారు మీరు కూడా చేయండి రా అంటే మనకు డాన్స్ చేస్తాం. అప్పుడు మేము చిన్నవాడువే, పెద్దవాడు ఎవరో ఇటు అన్నారు. అంత అయిపోయిన తర్వాత ఏరా నువ్వు చేయలేదు అంటే నేను మెంటల్గా చేసేయండి. నువ్వు మెంటల్గా భోజనం చేస్తావేంట్రా? పెదవ మెంటల్గా చేసేట పెదవ చేయడానికి సిగ్గేసి పెదవకి మెంటల్గా చేశారు. సిగ్గులేదు పెదవలారా. ఆ చిన్నపిల్లలు అమెరికాలో వచ్చి ఇండియా దాకా వచ్చి మనకి కృష్ణ భక్తి వాడు మనం బోధించాలరా పెదవలారా. మీరు డాన్సులు చేయమంటే చేయలేరా అని చెప్పి ఆ రోజు మర్చిపోయి లెక్చర్ అంతా ఇదే. 6 గంటలు 8 గంటల దాకా లెక్చర్ అంటే పెద్దవాళ్ళు మెంటల్గా డాన్సులు చేస్తారు, ఫిజికల్గా చేయట. మెంటల్గా ఆనందం వచ్చుగా అని చెప్పేసేసి అందుకు ఏదైనా కర్మేంద్రియాలతోనే వర్క్ చేయాలి. జ్ఞానేంద్రియాలతో వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారండి, నీకేం పర్లేదే అని చెప్పారండి. నువ్వేంటి దాండిపోయి అవడనే చెప్తాడు. బయటికి వెళ్ళానండి, వాళ్ళు చాలా బాధలు ఉన్నారండి. ఏం పర్లేదు ఆ బాధలు తగ్గితే ప్రేయర్ చేసుకోని చెప్పాను. వాడు తెలియదు ప్రేయర్ చేసుకోవాలని చెప్పాలంటే అసలు ఏ సాయం చేసావు వాడికి వెళ్ళి? ఏ సాయం చేసావా? అదే ఉదయం నుంచి వంట చేసుకోకుండా వాళ్ళు ఇప్పుడు కావాలి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పాలు పట్టి ఇంటి వచ్చి పట్టుకెళ్ళి ఇచ్చి ఏమైనా ఇచ్చి ఏమైనా పెట్టేవారు వాళ్ళకి పెట్టలేదు. ఎందుకు పెట్టకూడదో కారణాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో రాకూడదండి, మధ్య నక్షత్రం కాదండి, లేదా అమ్మమ్మ ఇదే అయిపోద్దండి, రకరకాలు ఎంత రబ్బీష్ ఉంటుందో రబ్బీష్ అని చెప్తాను. చాలా చెప్తాం మనం అసలు కాదు కదా. ఎక్కువనే ఉంటుంది తెలుసా. కొంతమంది అమ్మో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కష్టాలేనండి, వాళ్ళకి ఏం ఇస్తానండి అలా పంపించేసి ఊరుకోవాలి కానీ అమ్మో ఆ ఇంటికి వెళ్తే కష్టాలు చాలా వచ్చేస్తాయండి.
నీకెప్పుడు కష్టం అవుతుంది నీకు తెలియదు కదా, వాడి కష్టంలో తల చుట్టాం ఎప్పుడో కూడా బయటపడతాడు. ఇదంతా అంటే దేన్ని శాస్త్రాన్ని ఎంత దుర్వినియోగం పరిచయం ఉపయోగించుకోవాలో అంతా ఉపయోగించుకుంటాం. చెప్పాను మీకు, మా చాలా మంది చెప్పానమ్మా. మా సిస్టర్ 16th ఇయర్లో చనిపోయింది. నేను 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉండిపోతే మేస్టర్ గవర్నమెంట్ ఏంట్రా రావట్లేదు, ఇడు రాజుగారు రావట్లేదు ఎట్లా అంటే, లేదు మేస్టర్ అంటే ఎవరు చెప్పాడు వాడికి రమ్మన్నాను. రాగానే చదరా అన్నారు. అయింది పూజ గదిలో. నేను ఎవరైనా పని చేయను అనుకోండి మధ్యలో పట్ల వేరే విషయం. కానీ మేస్టర్ రాకూడదు పూజ గది, ఎవరు చెప్పాడు రా పిచ్చి అసలు మాకు ఉదయం 5 గంటలకు వచ్చి పనులు చేసుకోవాలి. క్యాలిబర్ ఇది, క్యాలిబర్. అక్కడ శాస్త్రం మరి ఒప్పుకోదు కదా. 11 రోజులు 16 years అమ్మాయి, నేను బయలుదేరికి వెళ్ళి వచ్చాను, అన్నీ చేశాను. మరి నిజంగా ఒప్పుకోదు కదా. నథింగ్ డూయింగ్ అంటే 3వ రోజు 4వ రోజు మీరు వాళ్ళు పని చేయబోకండి. ఆయన మహానుభావుడు అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన చెల్లిపోతాయి ఇవి. ఆయనకి మాకు చెల్లిపోయాయి అంటే ఆ లెక్కలు వేరు. అందరూ ఇలా ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా శాస్త్రాన్ని కానీ గురువు ఉపదేశాన్ని కానీ మన స్వార్థానికి మన సదుపాయానికి దాన్ని కోట్ చేయకూడదు. అదే చైతన్య మానేస్తామని దాన్ని కోట్ చేయకూడదు. సో కర్మేంద్రియాలతోనే పనిచేయాలి. కర్మేంద్రియ పని చేయాలంటే ఫిజికల్గా సర్వీస్ చేయాలి. అది కర్మేంద్రియంతో పనిచేయాలంటే ఫిజికల్గా సర్వీస్ చేయాలి. ఫిజికల్గా అక్కడ వాళ్ళ ప్రజెన్స్ ఉండాలి. ఫిజికల్గా మనం ఏమైనా చేయాలి. అంటే ఎవరికో డబ్బులు లేవు, పుస్తకాలు ఫీజులు కట్టాలనుకోండి. మరి నువ్వు రోజు గణపతి మంత్రం చదువుకోరా పుస్తకాలు వస్తాయంటే ఏంటది? దాంట్లో మీనింగే లేదు కదా. డబ్బులు లేవరా అంటే వాళ్ళ అమ్మని అందరినీ పిలిచి మీ అందరూ ఇంట్లో కూర్చుని గంట సేపు రోజు 1,00,000 మంది చదువుకొని చెప్తానండి. నువ్వు కడితే కట్టి మానేస్తే మానే 1,00,000 మంది చదువుకురా, నీకు ప్రతిరోజు చదువుకుంటే నీకు డబ్బులు వస్తారా అంటే అది ఈజ్ ఇట్ రైట్ అడ్వైస్? కాదు కదా. అది చెప్పకపోతే మీకు ఏమనిపిస్తుంది అంటే, మంచిది చెప్పొచ్చారండి ప్రేయర్ చేసుకోమని వాళ్ళకి ఇవాళ మారిపోతాయి. ప్రేయర్ చేసుకున్న పెద్దవాడికి రోజులు చక్కడగా మారిపోతాయండి. సరిపోతాయి. ఎందుకు మారిపోతాయి? వాళ్ళ అర్హతను బట్టి ఉంటుంది, వాళ్ళ పాత్రతను బట్టి ఉంటుంది, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ కర్మ తాలూకు అకౌంట్ని బట్టి ఉంటుంది. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ. నమ్మడానికి మీరు అన్నిటి ఏది కూడా మీరు గట్టిగా అందుకే ఎందుకు భగవద్గీత అంటే, ఇది భగవద్గీత చాలా ప్రాక్టికల్. ఇది చాలా ప్రాక్టికల్. ఇది మనం చాలా బిల్డప్ చేసేసుకుంటాం. గురువు నమ్ముకుంటే అన్నీ అవి జరిగిపోతాయని, అన్నీ వచ్చేస్తాయని. మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా పుణ్య కార్యక్రమాలని, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు తెలియక మనకి నమ్మిన దాన్ని ఏదో నమ్మేసాం అనుకోండి, నమ్మితే అయిపోతాం అనుకుంటాం. ఇప్పుడు అయిపోద్దని చేయకూడదు. చేయాల్సిన పని చేయాలి. చేయాల్సిన పని చేస్తాను అలా వదిలిపెట్టి చేయాలి. దాన్ని లింక్ దేనికి లింక్ పెట్టి దీనికి 2 థీరీస్ ఉన్నాయి. కంటిన్యూటీ ఒకటి, ఏ బిట్ ఆ బిట్ ఒకటి, 2 క్రియేషన్లో ఉంటాయి. చాలా కష్టం అర్థం చేసుకునేది. మనకి పరిస్థితులన్నీ చాలా బాగున్నంతసేపు చాలా బాగుంటుందండి. పరిస్థితులు బాగున్నప్పుడు అంటే పరిస్థితులు బాగున్నట్టు ఏంటి, మంచిది జాతకంలో మంచి దశ నడిచి రోజులు బాగా నడుస్తూ జాతకంలో మంచి గ్రహం శుభగ్రహం దర్శనం నడుస్తున్నప్పుడు ఏ చెప్పినా చెల్లిపోతుంటుంది, ఏదైనా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడొకప్పుడు రివర్స్ అవుతుంది. రివర్స్ అవడం అంటే అర్థం తెలుసా, మన కర్మబంధాలను అనుభవించేటటువంటి ఒక పీరియడ్ రావచ్చు. పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యకర్మల తాలూకు ఫలితాలు అనిపించేవి కొన్ని రావచ్చు. పూర్వజన్మల్లో మనం చేసేటటువంటి దుష్కర్మ ఏదైతే ఉందో ఆ దుష్కర్మ అనుభవించేటటువంటి రోజులు కొన్ని రావచ్చు మన జీవితంలో. చెప్పలేము. అవి వచ్చినప్పుడు చాలా సాదాసీదాగా ఉన్నట్లయితే సాదాసీదాగా చాలా చిన్న వాటితో పోతాయి. ఇవి చాలా గట్టిది ఉందనుకోండి, ఏదైనా చాలా గట్టిది ఉందనుకోండి, ఆ గట్టిది అనుభవంలోకే రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అనుభవంలోకి వచ్చేస్తుంది. అది అక్కడ భగవంతుడిది కానీ లేకపోతే గురువుది కానీ పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అది మాకు అర్థం కాదు. అది మనం మొట్టమొదటి బిల్డప్ చేసుకుంటాం. ఏం బిల్డప్ చేసుకుంటాం అంటే, ఎలాంటి పరిస్థితులు గురువు కాపాడతాడంటే, ఎంతమంది అబ్బాయి యుద్ధంలోకి వెళ్ళాడు, సొంత మేనలేడు, తను చాలా ఇష్టమైన చెల్లి కొడుకు వాడు. అబ్బాయి యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు అర్జునుడిని దూరంగా తీసుకెళ్ళాడు. కృష్ణుడు మనం అంత చూస్తున్నటువంటి వాడు, జగద్గురువు ఆయన అవతారమూర్తి,
అమ్మాయి గురించి కృష్ణుడు తెలిసి ఉంటుందని అనుకోవడానికి వీలు ఉంటుందా అసలు? ఆ రోజు అర్జునుడి దగ్గర లేడు. అర్జునుడు అంటే అసలు అమ్మాయి చచ్చిపోయింది వాడు, మహావీరుడు వాడు. వాడిని పట్టుకొచ్చారు కిందకి కావాలని. చంద్రుడిని బతిమలాడి, చంద్రుడిని దిగిరా భూమి మీదకి అంటే రా అన్నాడు చంద్రుడు. నాకేంటి అవసరం రాను బొమ్మన్నాడు. రారా బాబు రారా కండిషన్ పెట్టాడు. ఏ కండిషన్ పెట్టాడు తెలుసా? ఒక ఏజ్ గ్రూప్ పెట్టాడు. పెట్టి కరెక్ట్గా ఏజ్ అయ్యాడు కదా, నేను సరైన వదిలిపెడతాను, ఆ కండిషన్ ఒప్పుకుంటే దిగి వస్తాను చంద్రుడు. వాడిని ఒప్పించి పట్టుకొచ్చారు కిందకి. అంటే మహావీరుడు కావాలి. ఏది కురుక్షేత్ర సంగ్రామంలో ఒక మహావీరుడు కావాలి. ఆయన వచ్చి సరిగ్గా కృష్ణుడు మేనల్డ్గా పుట్టాడు. ఆయన ఎందుకుంటాడు ఇక్కడ? కృష్ణుడు మేనల్డ్ కావచ్చు, అర్జునుడి కొడుకు కావచ్చు, ఉత్తరకి సుభద్ర కొడుకు అర్జునుడి కొడుకు కావచ్చు, కానీ ఆయనకే చంద్రుడికి సంబంధం? ఆయనకేం సంబంధం ఉంటాయి భూగోళంతో? సరిగ్గా ఆ టైంకి అలాగా సీన్లా క్రియేట్ అయింది. ఆయన సరే వదిలిపెడితే అర్జునుడి కోపం వచ్చి, అందరి కోపం వచ్చి అర్జునుడి ధర్మరాజు తిట్టాడు. చాలా పెద్ద సీన్ జరుగుతుంది. ఈ కథగా చెప్పుకుంటాం కాబట్టి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్ ఇది కాదు. సో అంచేత సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం అంటే ఎందుకు ఆ కథలు మనం చదువుకుంటామంటే కరెక్ట్ సిచ్యుయేషన్స్లో మనకి గుర్తు రావాల్సి వస్తుంది. పక్కాడు చెప్పడం చాలా ఈజీ. నాశా నమ్ముకోవయా అని అన్నీ బాగుంటాయని. ఎందుకు ఆ పక్కాడు పడే బాధలు మనకు కాదు. పక్కాడు ఆడ బాధలు పడుతున్నాడు, ఆడ ఏ బాధల్లో ఉన్నాడు, దేంట్లో ఉన్నాడు, ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్. స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనండి, నేను చాలా మాట తిరిగి చెప్పాను మీకు. నేను ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను, జీవితంలో ఉపయోగపడుతుంది. నేనని అనుకోండి, నేను ఒక స్థాయి వరకు పెయిన్ బేర్ చేయగలను. అది ఫిజికల్ పెయిన్ అనండి, మెంటల్ పెయిన్ అనండి, మెంటల్ టెన్షన్ అనండి, మెంటల్ స్ట్రెయిన్ అనండి, ఏదైనా సరే ఒక లెవెల్ దాకానే నేను బేర్ చేయగలను. మీరు ఉన్నారనుకోండి, మీరు ఈ స్థాయి దాకా మీరు బేర్ చేయొచ్చు. మీరు మీ జీన్స్లో ఆ స్ట్రెంత్ ఉండి ఉండొచ్చు, లేకపోతే మనసుగా బలం ఉండి ఉండొచ్చు. వాళ్ళు అంతవరకు ఫిజికల్ స్ట్రెయిన్ కానీ, మెంటల్ స్ట్రెయిన్ కానీ, మెంటల్ యాగనీ కానీ, డిప్రెషన్ కానీ ఏదైనా ఈ స్టేట్ వరకు వాళ్ళు హోల్డ్ చేయగలిగి ఉండొచ్చు. ఇంకొక ఆయన కూడా ఆయన ఇంతవరకు ఈ లెవెల్ దాకా ఆయన ఆ బాధను భరించగలిగి, దాన్ని విస్టాండ్ కాగలిగి, అలా స్థితప్రజ్ఞత్వం అంతవరకు ఆయనకు ఉండి ఉండొచ్చు. ఈయనకి ఈ లౌకిక కనిపిస్తాడు, ఏంట్రా ఆ మాత్రానికి కింద పడిపోతున్నావు అని. ఈయనకి ఇక్కడున్నటువంటి ఏంటి ఆ మాత్రం దానికి గిలగలాడిపోతున్నావు ఏంటి, నాకు ఎన్ని జరిగిన నా జీవితంలో ఇలాంటి ఎన్ని జరిగినాయి, నేను గిలగలాడైనా చూడు అని చెప్పేసి ఈయనతో అంటాడు. ఈయనలోకి ఈయన ఆ మాత్రం అడిగే గిలగలాడిపోతున్నావా, నేను ఎన్ని తట్టుకుని వచ్చాను ఈయన అంటాడు. ఇదే సత్యం, ఇది ఫైనల్ ట్రూత్ కాదు. దీనికి మనం ఏం చేస్తాం తెలుసా? దీనికి మన గురువుని నాకు తగిలిస్తాం. భగవంతుడు గురువు తగిలించి కీరా పెట్టసారి పెడతాం. తప్పేలా అన్నీ పెట్టగలగాలి. అప్పుడు అన్నీ పెట్టగలగాలి. కుంతి పెట్టినట్టుగా పెట్టగలం మనం. కుంతి ప్రార్థన ప్రజలు చదువుకుంటే ఆనందంగా ఉంటే బాగుంటుంది, కానీ కుంతి పొజిషన్లో మనం ఉంటే అలా ఉండగలుగుతాం. అసలు కుంతిలో ఎవరూ ఉండలేరు. అసలు అడవిలో పిల్లలు వెళ్ళిపోతే రమ్మను రావద్దు, విదురుడు ఉండిపోమన్నారు, అయిపోయింది. విదురుడు వెళ్ళిపోతానన్నాడు అక్కడికి, మహాప్రస్థానానికి వెళ్ళడానికి ముందు విదురుడు నేను వెళ్ళిపోతాను వానప్రస్థాశ్రమం అన్నాడు. ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు కుంతి కూడా వెళ్ళిపోయింది. మరి కుంతి శుభ్రంగా కుంతి మహా చక్రవర్తులు, రాజులు, ధర్మరాజు ఎలా మనవాళ్ళు మునిమావులు ఉన్నారు, ఇక సెటిల్ అయిపోయి ఉండిపోవచ్చుగా. ఆవిడ ఉండలేదు. కుంతి మాదిరి పాండురాజు చనిపోయాడు. కుంతి మాదిరి 2 భార్యలు, ఈమెకి 3 పిల్లలు, ఆవిడకి 2 పిల్లలు. అక్కడ బాగా ఒక లీగల్ కొన్ని ధర్మ సూక్ష్మాలు అంటే అసలు అక్కడ వాళ్ళ జన్మ ఇచ్చినప్పుడే అసలు కుంతి మాదిరికి ఆ మంత్రోపదేశం చేసినప్పుడే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అక్కడ. అసలు కుంతి కదా ఉపదేశం చేసింది మాదిరికి. కుంతి ఉపదేశం చేయకపోతే మాదిరికి 2 పిల్లలు పుట్టరు కదా. కుంతికి వచ్చిన వరం కదా అది. అసలు మాదిరికి వరం కుంతి ఇచ్చినప్పుడే చాలా పెద్ద స్టోరీ జరుగుతుంది అక్కడ. ఆయన తర్వాత మాదిరి అయిన పాండురాజు చనిపోయాడు. మాదిరి ఏమని తెలుసా, అక్క నేను సహగమనం చేస్తాను, సతీ సహగమనం చేస్తానక్క, నువ్వు నా పిల్లల్ని నీ పిల్లలాగా నువ్వు చూసుకోగలవు చెప్పింది మాదిరి.
నా 2 పిల్లల్ని కూడా నీ 3 పిల్లలతో కలిపి 5 పిల్లలు నీ పిల్లల్లాగా చూసుకోగలవు. నేను ఆయనతో పాటు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయింది. 5 బాధ్యత గురించి తీసుకుని చెట్టు చివరికి తీసుకుని ఎప్పుడైనా సుఖపడింది వాడి ఎప్పుడు కష్టాలే కదా. చాలా సుఖపడే టైం వచ్చిన వాడికి విదురుడు నేను వానప్రస్థానికి వెళ్ళిపోతానంటే వాడు మరిది ఏమవుతాడని ఆయన ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు కూడా వెళ్ళిపోతుంది మాస్టర్. సార్ క్యారెక్టర్స్ ఏంటి అసలు అవి? ఇవన్నీ ఇప్పుడు మనం హ్యాపీగా కూర్చొని సాయంకాలం పూట హ్యాపీగా కూర్చొని బాగుంది అనుకుంటే కాదు. సిచ్యువేషన్ వచ్చినా గుర్తురావు అవి. అప్పుడు మన కంప్లైంట్స్ గుర్తుకొస్తాయి. ఎంత చేశాను, ఎంతమందికి చేశాను, ఎన్ని యజ్ఞాలు చేశాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని ప్రేయర్లు చేశాను, ఎంత దానాలు చేశాను, ఎంత గోసేవ చేశాను, ఎంత కుక్క సేవ చేశాను, ఎంత మేక సేవ చేశాను. దగ్గర నుంచి మొదలుకొని దారిలో వెళ్ళిపోతుంటే వద్దన్నాక డబ్బులు ఇచ్చారు అడిగి. నేను గుళ్ళో కనిపించే ప్రతి ఎవడేమన్నాడు ఇవన్నీ నీకు? ఎవడని చెప్పాడా నీకు? మనసు చెప్పాడా? నీకు ఇష్టమై దురదేశం అంటే బాగోదు కాబట్టి నీకు ఇష్టమై నువ్వు చేసుకున్నా దాన్ని ఎవడికి వదిలింపది? ఎవ్వడికి వదిలింపు కాదు. వాళ్ళకి అన్నం పెట్టే బాగుంది, వాడు సంతోషించాడు కదా, సంతోషించాడు, నువ్వు సంతోషించు. ఏటం ఎందుకు? ఇప్పుడు అన్నం పెట్టేవాడుకో వాడు సంతోషించాడు, నువ్వు సంతోషించు. ఇప్పుడు ఏడుతున్నావు ఎందుకు? నువ్వు చేసింది మంచి పని కదా, నాకు ఏడుపు వస్తుందా? ఎవడికో డబ్బులు ఇచ్చావు, చదువుకున్నాడు వాడు నీతో మళ్ళీ మాట్లాడలేదు. మాట్లాడితే వాడు వచ్చి మాట్లాడితే నువ్వు చాలా ఆశ్చర్యపోవాలి. ఏంటి నీ సహాయం చేసినాడు మళ్ళీ వచ్చి థ్యాంక్స్ చెప్తున్నారా? పని అయిపోయిన తర్వాత వాడు ఎవరు థ్యాంక్స్ చెప్తాడు తెలుసా? ఆ స్టెప్లో ఎవడో సహాయం చేస్తాడు, ఆడు థ్యాంక్స్ చెప్తాడు. ఎంతకాలం వరకు? వాడితో పని అయిపోయింది దాకా. నెక్స్ట్ స్టెప్ ఇంకోటి సహాయం కావాల్సి వస్తుంది, ఉద్యోగం కావాల్సి వస్తుంది కదా. ఉద్యోగం కావాల్సి వచ్చినాడు, చదివించినాడు గుర్తురాడు వాడికి, ఉద్యోగం వచ్చేవాడు గుర్తుకొస్తాడు వాడికి వాడు థ్యాంక్స్ చెప్తాడు. ఉద్యోగం వచ్చే ఆడి కూడా మర్చిపోతాడు. అప్పుడు పెళ్ళిళ్ళు వాటిలో పడతాడు. ఇవి రాలిపోతూ ఉంటాయి. ఇది కామన్, ఇది చాలా కామన్. ఇది తెలుసుకొని చేయాలి. నేను తెలుసుకొని చేయాలి. అట్లా కాకుండా మనం పూర్వజంలో చాలా అదృష్టం చేసుకుని అట్లాగా మన జాతకంలో అసలు దుష్టగ్రహాలు లేకుండా అన్ని గ్రహాలు శుభగ్రహాలే ఉండి మిగతా గ్రహాలు కనిపించుకుంటూ ఉంటే ఎవరికైనా మనం సహాయం చేస్తే అప్పుడు అటు తిరిగి వచ్చి మన థ్యాంక్స్ చెప్తాడు. అందువల్ల కర్మేంద్రియాలతో అంత ఈజీ కాదు. కర్మేంద్రియాలతో పనిచేయడం అంటే ఖచ్చితంగా 5 కర్మేంద్రియాలని ప్రతిరోజు పనిలో పెట్టాలి. కంటితో మంచిది, అందుకే గుడికి వెళ్ళమంటారు. లేకపోతే ఏ సీషోర్కో పోమంటారు, లేకపోతే ఏ లేక్స్ దగ్గరకో పోమంటారు, అయితే ఏ మౌంటైన్స్ దగ్గరకో పోమంటారు. పోయి కంటిలో బాగా పచ్చగా చాలా గ్రీనరీగా ఉండేటటువంటి చోట ఉండి ప్రతిరోజు చాలా పచ్చగా ఉండేటటువంటి స్థలంలోకి వెళ్ళి చూస్తుంటే అప్పుడు ఇలాంటి కళ్ళజోళ్ళ కట్టడం ఎక్కువ అవసరం రాదేమో తెలియదు. అన్నీ దొంగ చూపులేగా చూసి, ఏడుపు గొడ్డు చూపులు దొంగ చూపులేగా చూసానండి. పక్కింట్లో ఏమైపోతుందో, ఈ ఇంట్లో ఏమైపోతుందో, ఆ పిల్లడు అడిగి వెళ్ళిపోతున్నాడు, ఈ అడిగి వెళ్ళిపోతుంది, ఇవేగా. మచిలీపట్నంలో ఇది ఎక్కువ. విశాఖపట్నంలో మాకు ఖాళీ ఉండదు. హైదరాబాద్లో అసలు ఖాళీ ఉండదు. మచిలీపట్నంలో అంతా ఖాళీగా, పని పాటే ఉండదు. ఈ ఇంటి పక్క చూడ, ఆ ఇంటి పక్క చూడ, ఆ ఇంటి ముందు చూడ, ఈ ఇంటి దాంట్లో పక్క చూడ, ఈ ఇంటి పక్క చూడ, సందులో ఇదే గోల. అదే చెవుకి ఏం చేశారు? ప్రతిరోజు ఏం చెప్పారు? చెవుకి మంచి మాటలు వినండి రా అన్నారు. టీవీలు పెట్టుకు వింటున్నారు. ఇప్పుడు ఎంతసేపు పెడతారు? టీవీ పెట్టుకుని ఏం చేస్తుంటారు? ఇంట్లో కాఫీలు కాసుకుంటూ, అంటలు తోముకుంటూ, ఈ పనులు చేస్తూ టీవీలు వింటూ ఉంటారు. అందులో ఏదో ఒకటి తగులుతుంది. ఏం తగులుతుంది తెలుసా? తాటి మట్టి ఇంట్లో కట్టుకుంటే భూతాలు అదొకటే. అక్కడ కుంతిదేవి ఉండదు, అర్జునుడు ఇది చెప్తాడు. ఎవడో పరిగణ అనుకుంటాడు, అడి చెప్తాడు. లేదా రోజుకి 3 మాటలు బుట్టలు పెట్టుకుంటే చెప్తాడు. ఆడుతూ అది చెప్పాలి కదా, రోజు చెప్తాడు. టీవీలో ఏదో ఒకటి క్రియేట్ చేసి చెప్పాలి. ప్రతిరోజు ఎక్కడి నుంచి వస్తాం మాట్లాడికి అక్కడి నుంచి మంచం బుట్టలు మారిపోతాయి. మీ పేరులో కీ కలుపుకుంటే అంటాడు. అంటే మా రోజు పేరులో కీ కలుపుకుంటే లేదు సి తీసేస్తే అంటాడు. అది తీసేసాడు. ఇది కదా, ఇదా చివరికి వినాల్సిందే. శుభ్రంగా ఏ భాగవతం పద్యాలు వింటూ ఉంటే అర్థమైనా అర్థం కాకపోయినా ఆ శుభ్రంగా లేదా ఏ వీణ వింటూ ఉంటే ఇదంతా ఏమవుతుంది తెలుసా? వింటే కలగాపులం అయిపోతుంది బుర్ర అంతా. ఎవడేం చెప్తా చేస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా? బుర్ర
మంచి అంతా పోయి బుర్రంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. పైపచ్చి మనం చేస్తే కాదు, పక్కోడు చేయట్లేదని చెప్పి కంప్లైంట్ అవ్వడం మొదలవుతుంది. టీవీలో అటు చెప్పారండి, అటు చేయొచ్చు కదండి, రోజుకి అక్కడ చెప్తూనే వాళ్ళు కదా, అడగదే అక్కడ చెప్తూనే ఉంటారు, వాళ్ళకి అదే పని. ఇన్నేం చేస్తారు? అటు చెప్తే కదా పోయారు పాపం. అక్కడ రాజమండ్రిలో ఎంతమంది చచ్చిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోయాయి, అటు చెప్తేనే పోయారు అందరూ. వాళ్ళు సరిగ్గా ఆ టైంకి స్నానం చేయండి చెప్పాడు ఒక ఆయన. ఇలా డరడా వచ్చారు. ఆ కుళ్ళి నీళ్ళలో స్నానం చేస్తే పుణ్యం ఎందుకు వస్తుంది? ఎంతమంది వదలు వెళ్ళి స్నానం చేస్తుంటారు అక్కడ పుష్కరాల్లో. ఎంతమంది వదలు వెళ్ళి స్నానం చేసి ఆ స్నానం చేసి నీళ్ళన్నీ మళ్ళీ దాంట్లో కుట్టి పైప్ పంపులతో అదంతా నెత్తిమీద పోసుకుని ఇక తాగుతారు కొంతమంది సన్నాసులు. పుణ్యం వస్తుంది. ఎప్పుడు పుష్కరాలు అవి, ఎప్పుడు ఇవి జనపదాలు ఉన్న రోజుల్లో, ప్రకృతి చాలా రమణీయంగా ఉన్న రోజుల్లో, ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్లు చెత్త చెదారం లేని రోజుల్లో నదులకు ఆనకట్టలు కట్టకుండా నదులు అలా కంటిన్యూస్గా అట్లా ఆనకట్టలు అవి రిజర్వాయర్స్ అవి కట్టి స్టాక్ చేయకుండా కంటిన్యూస్గా న్యాచురల్గా రివర్స్ ఫ్లో అవుతున్న రోజుల్లో, అప్పుడు తుఫాన్లు ఎక్కడ వచ్చినాయి, అప్పుడు ఇంత లేవు కదా రోజుల్లో. అట్లాంటప్పుడు ఇంత ఇంత జనసంఖ్య ఎక్కడుంది, ఇంత పాపులేషన్ ఎక్కడ ఉంది, అప్పుడు ఇంత వైలేషన్ ఎక్కడ ఉంది ప్రకృతికి. అక్కడ స్నానం చేస్తే కాళ్ళు పెడితే మన కాళ్ళు కనిపిస్తాయి. అందులో అప్పుడప్పుడు ట్రెక్కింగ్లోకి వెళ్తూ ఉంటా. ఆ పంబా రివర్ ఘాటుకి ఇటుకి ఎక్కడి నుంచి అయితే ఇవి వస్తాయో నీళ్ళన్నీ ఆ చోటుకి వెళ్ళాను నేను, ఆ సోర్స్ దగ్గరికి. అందులో మన కాళ్ళు పెడితే మన కాళ్ళు తెల్లగా కనిపిస్తాయి. గోదావరిలో పెడితే తెల్లగా కనిపిస్తాయి. అసలు వేలం వేరి ఒక పిచ్చిలాగా ప్రతి విధంగా చెప్తూ ఉంటారు, అట్లా చెప్తూ ఉంటారు. మంచి అంతా మంచిగా ఉంటాయి, ఎక్కలేని ఉంటాయి. ఎందుకు చెప్తాను తెలుసా మీకు? కర్మేంద్రియాలతో చేస్తే సేవ చేయాలి. జ్ఞానేంద్రియాలతో వెళ్తే ఏమవుతుంది తెలుసా? ఇంటలెక్చువాలిటీ పెరిగిపోయి ఏం చేస్తే పుణ్యం వస్తుంది, ఏం చేస్తే కలిసి వస్తుంది, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే వస్తుంది. ఆతోడికి మంచి మాటలు, నాలుగు మంచి అమ్మగా మంచి మాటలు, నాలుగు మంచి మాటలు చెప్పి వాడిని మాయపూజ చేసేసి, ఆతోడికి ఏదో చక్క ఏదో చెప్పేసి వాడు మాయపూజ చేసి ఇది చేయకలేదు కదా, ఏం చేయకలేదు కదా. ఎంత బాధ వచ్చిందమ్మా, అయ్యో నీకు రావాల్సిన బాధటమ్మా ఇది, అది ఏం చేయకలా. ఇట్లా అరగంట చెప్పామనుకోండి, వచ్చి వెళ్ళిపోగానే ఎవడో వచ్చి మీకు ఒక 50 ఎవడో వచ్చి ఒక 100, 200, 500, 1000 ఇచ్చి ఏదో ఇబ్బందులు పడుతుంటామే అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి. వాడికన్నా వాడు చూడండి అంత పెట్టుకుని నాకు 1000 ఇచ్చాడు, వాడి మీద కంప్లైంట్ ఏది? వాడు సాయం చేయడానికి వచ్చి 1000 రూపాయలు ఇస్తే వాడి దగ్గర లక్షల్లో అయ్యండి పెదవా నాకు 1000 ఇచ్చి, అసలు నీకు ఎందుకు ఇవ్వాలి? అది పోతుంది. ఈడు టీ ఆల్టో టీ తాగేసి, నాకు తెలిసిన లైఫ్లో ఇవన్నీ చూశాను నేను. మచిలీపట్నం వచ్చి రాగానే త్రివేణి తీసుకోగానే మచిలీపట్నం ఫస్ట్ రాగానే నేను ఏం చేయాలి, ఆ రోజుల్లో 30 రూపాయలు ఇంక్రిమెంట్, చాలా ఎక్కువ ఇంక్రిమెంట్ ఆ రోజుల్లో. 80sలో 30 రూపీస్ ఇంక్రిమెంట్ చాలా పెద్ద ఇంక్రిమెంట్ కింద లెక్క. రాగానే ఫస్ట్ అప్పటప్పుడప్ప ఉన్న 10 మందికి ఎంతమందికో ఒకరికి గబ ఒక 30 రూపీస్ అంత ఇంక్రిమెంట్ ఇచ్చేసా. ఎవరికి అంతవరకు 5 రూపాయలు 10 రూపాయలు ఇంక్రిమెంట్లు. ఒకడ మొహం లేవాల. మా ప్రెస్లో ఒక ఆయన వాడు, ఏం కష్టపడుతున్నారయ్యా, అందరూ బాగున్నారా, అందరూ ఆయనంటే ప్రేమ. మనకి అలా కదా, మనకి ఏం చేద్దామను, ఎవరికైనా కష్టాల్లో ఉంటే వెళ్ళటం, వాడికి చేత అయితే సాయం చేసి పెట్టడం, లేకపోతే ధైర్యం చెప్పడం, ఏదో వచ్చేయడం, అక్కడతో వచ్చేసాడు, అక్కడ మన పని అయిపోద్ది. మళ్ళీ ఏమైనా కష్టాలు అంటే వెళ్ళడం, ధైర్యం చెప్పడం, వాళ్ళు ఎదగాలి కదా, ఎదగాలి కదా. ఇప్పుడు ఏం చేయట్లేదు కదా అంటూ ఉంటామే. ఏం చేయకపోయినా పైపెచ్చి ఒక నా మీద లెటర్ రాశాడు విశాఖపట్నానికి. ఆ రోజుల్లో మాకు తక్కువ జీతం పెంచి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే వాడు రూపాయి ఇంక్రిమెంట్ ఇవ్వకుండా పనిచేసి ఎక్స్చు అనుకుంటూ మనం ఉపయోగించి లెటర్ రాస్తే వాళ్ళు అన్నారు, ఆయన ఇష్టం ఆయనకు అప్పగిచ్చాం కదా, మేము ఏం చేయలేము. విశాఖపట్నం అప్పటి నుంచి ఇప్పుడు అదే స్టాండ్ నా వరకు వాళ్ళు ఆయనకి అప్పగిచ్చాం కదా, ఆయనకి మేము చెప్పలేము, మీరు ఆయనతో మేము ఆడుకోండి అన్నారు. మిగతా ప్రసాద్ అందరూ వచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేయబోకండి, మీరు పెంచితే మేము పెంచాలి, అలా పెంచబోకండి సార్, 30 రూపాయలు చిన్న విషయం అని వాళ్ళు అన్నారు. అర్థమైందా మీకు? సరే నేను వీళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళని పట్టించుకోకూడదు, నేను ఆకలా ఉండదు. అది నీతికరం అంటే. పంచోత్సారణని పట్టించుకోను నేను.
తక్కువ పెంచారని కూడా పట్టించుకొని నేను నాకులా ఉంటాను, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అది వాడు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. వాడు పిల్ల జన్మంతా పీక్కుంటూ వాడు పీక్కోనే జాతకం, మనం ఏం చేస్తాం దాన్ని. అది కర్మేంద్రియాలతోనే ఆకలేస్తూనే అన్నం పెట్టాలి, అన్నం పెట్టాలి. అదరాడు పక్క ప్రేమగా చూడాలి, కంటితో మంచి దృశ్యాలు చూడాలి, చెవులతో మంచి కీర్తనలు వినాలి, మంచి మాటలు వినాలి, అంత రబీష్ అంతా వినక్కర్లేదు. నోటితో మంచి మాటలు మాట్లాడాలి, కాళ్ళతో మంచి చోట్లకి వెళ్ళాలి, చేతులతో 10 మంది దానం చేయాలి, కొట్టడం గిట్టడం కాకుండా. ఆ పంచేంద్రియాలతో కర్మేంద్రియాలతో చక్కగా దాటిని మ్యాక్సిమం టైము ఏం చేయాలో ఏది చేయాలో అక్కడి నుంచి మహా చెప్పింది ఏంటి తెలుసా, అక్కడి నుంచి మీరు గ్రో అవ్వడం మొదలెడతారు. ఇదే చేతులతో ఎక్కడైనా మంచి పనులు చేయొచ్చా, అక్కడి నుంచి గ్రోత్ మొదలవుతుంది. ఇదే చెవితో ఏమవుతుంది తెలుసా, నెక్స్ట్ సాధన ఏమవుతుంది తెలుసా, నెక్స్ట్ స్టెప్ పోయేటప్పటికి ఆ నెక్స్ట్ స్టెప్ మనకు పరిచయం కాదు. నెక్స్ట్ స్టెప్ పోయేటప్పటికి ఏమవుతుంది తెలుసా, ఏ మంచి మాట మన చెవిలో పడాలో ఆ మంచి మాట ఆ టైంలో పడుతుంది. ముందు సాధ్యం కాదు. ముందు మనం మంచి మాటలు వినడం మొదలు పెడితే తర్వాత వచ్చేటప్పటికి ఏ మంచి మాట అయితే మన జీవితానికి ఉపయోగపడుతుందో ఆ మంచి మాటలు మాట్లాడే స్నేహితులు దొరుకుతారు మొట్టమొదటి. నెంబర్ 2, ఏ మాట మన చెవిలో ఏ క్షణాన్ని పడితే మనకు ఉపయోగపడుతుందో, ఆపదలోంచి మనల్ని కాపాడుతుందో లేదా మనం రక్షిస్తుందో ఆ మాట మాత్రమే మన చెవిలో పడుతుంది. మనం డిస్క్రిమినేట్ చేయక్కర్లా, ఇది మంచి మాట అవునా కదా. దీనికి చాలా రహస్యాలు ఉంటాయి దీంట్లో. కంటిలో దృష్టి కూడా దేని దాని పడుతుంది, దేని మీద దాని పడదు. దానికి ముందు మనం డిసైడ్ చేసుకోవాలి, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఏ చూడో మనం డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం మనం డిసైడ్ చేసుకోగల ఆటోమేటిక్గా ఇటుపక్క దృష్టి పడాలో అటుపక్కే దృష్టి పడుతుంది, పడకుండా దృష్టి పడదు. మాట్లాడే మాటల్లో కూడా ఏది అవతలాడికి ఉపయోగపడుతుందో కరెక్ట్గా అదే మాట మనలోంచి వస్తుంది. అదే సరస్వతి అంటే. మనం ఏం మాట్లాడాలా, ఏం ప్రిపేర్ అవ్వాలా, ఎట్లా మాట్లాడాలా, ఏం చేయాలా, ఇంత బుర్ర పగలగొట్టుకో అవసరం లేదు. రోజు మంచిగా చక్కగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోగలిగితే ఎవరితో సంభాషణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో మనం మాట్లాడగలిగి వాళ్ళకి ఉపయోగపడేలాగా, వాళ్ళకి స్ఫూర్తి పొందేలాగా అట్లాగా మాట్లాడేటటువంటి ఒక శక్తి అప్రయత్నంగా మన వాక్కుకు వస్తుంది. అది దైవీ ప్రజ్ఞలో అంటే. అది దైవీ ప్రజ్ఞలు అంటే. కర్మేంద్రియాలు మీరు వృత్తినే తీసుకోవాకండి, మామూలుగా అనుకోవాలి. అందుకే అన్నిటిలో కన్నా, అన్ని సాధనలో కన్నా కూడా ఏ సాధన ఉత్తమం అని చెప్పారు తెలుసా పెద్దలందరూ కూడా. సేవ అన్నిటిలోకి, సేవాధర్మం ఉందే, సేవ ఉందే, అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి సాధన మార్గం అని చెప్పారు పెద్దలు. దాన్ని మాస్టర్ గారు స్పెషలైజ్ చేయించారు మన చేత. అన్నిటిలోకి చాలా ఉత్తమమైనటువంటిది ఏంటి అంటే సేవాధర్మం. అది మాస్టర్ గారు చెప్పిన డైమెన్షన్. అదే ఒకసారి మీరు కంపారిజన్ కాకుండా, కంప్లైనింగ్ నేచర్ లేకుండా, కంపారిజన్ అనే దృష్టి లేకుండా, మార్కులు వేయడం కాకుండా, ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే స్థాయిలో కాకుండా మామూలుగా మీరు చూస్తే మిగతా ఆర్గనైజేషన్స్లో వాళ్ళకి మన మాస్టర్ గారి గ్రూప్లో తేడా ఏంటి తెలుసా. మన గ్రూపులో మనం ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నామే, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నామే, ఇంకా ఏమైనా చేస్తే బాగుండు, ఇంకేం చేయాలా అనేటటువంటి ఒక తపన మన గ్రూప్లో ఉంటుంది ఫిజికల్గా. మన గ్రూప్లో చాలామంది లో ఎందుకు మీరు సేవ చేస్తున్నారా అంటే వాడు సేవ చేయకుండా ఉండలేడు, ఏదో చేయాలి. అది మీకు ఒక మాస్టర్ గారి బృందంలో కనిపిస్తుంది. మిగతా చోట ఉంటారేమో కానీ పర్సంటేజ్ వాళ్ళకి ఎంతసేపు గురువు తాలూకు గుడ్ లుక్స్ గురించి, గురువు మెచ్చుకుంటాడని, పుణ్యం వస్తుందని, లేదా ఇంకేదో వస్తుందని, ఒక ఆర్గనైజేషన్లో పొజిషన్ వస్తుందని, లేకపోతే ఇంకేదో వస్తుందని కలిసి వస్తుందని, ఒక స్థానం గురించో
ఇట్లాగా చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. నేను అందుకే చెప్పాను, కంపేర్ చేయట్లేదు సుమని చెప్పాను మీకు. నా అబ్జర్వేషన్ చెప్తున్నాను మీకు. నేను చాలా ఆర్గనైజేషన్ తెలుసు కాబట్టి. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఆర్గనైజేషన్స్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ సైలెంట్ మోడ్లో ఉంటాయి. సైలెంట్ మోడ్ అదే, చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకు వెళ్ళిపోతుంటారు. ఎవరితో ఎక్కువ చర్చించరు వాళ్ళు. అక్కడ కూడా వాళ్ళకి ఒక గ్రూప్ అని ఉంటుంది. అంటే ఇదంతా మా గ్రూప్ అని ఉంటుంది. మనకు అది ఉండదు. ఎక్కడ పడితే అక్కడ పోతుంటాం మనం. ఎవడొస్తే ఎక్కడ పోతుంటాం. ఎవరికి కనిపిస్తే నమస్కారం పెడతాం, ఎందుకని మంచిదని. లేకపోతే వెళ్ళకపోతే బాగోదేమో, వెళ్ళకపోతే అనుకుంటారేమో, లిస్టులో మళ్ళీ తీసేస్తారేమో అని. ఇట్లాంటి గొడవ ఏమైనా చిన్న చిన్న కకృతులు లాంటివి ఏమైనా ఉంటాయేమో నాకు తెలియదు. కానీ మన గ్రూప్లో చాలా ఏ కకృతులు ఉన్నప్పుడు కూడా మాస్టర్ గారి పాదాలను గట్టిగా పట్టుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్ని ఎలా ఉన్నా కూడా ఏదో ఒకటి చేద్దాం, 10 మందికి ఏదో ఒకటి చేద్దాం అనేటటువంటి, నిస్వార్థంగా చేద్దాం అనేటటువంటి ఒక లక్షణం ఉంటుంది. రెండవది, తర్వాత మాస్టర్ గారు ఒక్కలే అనేటటువంటిది కాకుండా మనం ఏ గురువునైనా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎవరి పుస్తకాల్లో మనం చదువుకుంటాం. ఎన్ని చదువుకున్నా కూడా పాదాలు అవే. కానీ చదువుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. చెదిరిపోతున్నా చెదరకుండా ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చెదిరిపోయినా మూలం సివి గారి ఉంటుంది కదా, అది పెద్ద కష్టం కాదు. మళ్ళీ వెనక్కి వచ్చేలా చాలా ఈజీ, ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, కర్మేంద్రియాలతో అప్పుడు యోగా కర్మస్ కోసం చూసారా, కర్మలోనే ఉంది కర్మేంద్రియాలు. కర్మ అనే పదంలోనే కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు లేవు కదా. కర్మ అనే పదంలోనే కర్మేంద్రియాలు లేవు కాబట్టి కర్మని క్షాళనం కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా కర్మతోనే, వజ్రంతోనే వజ్రాన్ని కొట్టాలి అన్నట్టుగా కర్మతోనే, సత్కర్మతోనే దుష్కర్మలోంచి బయటకు వచ్చేయడానికి చాలా సులువైన మార్గం. కాబట్టి మాస్టర్ ఏం చేశారంటే ప్రేయర్తో పాటుగా కర్మ కూడా, ఆయన సత్కర్మ కూడా సేవా రూపంగా అందించారు మనకి. అది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి వరం. అది థీరీలాగా చెప్తే కుదరదని చెప్పి మాస్టర్ గారు ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి పెట్టారు మనకి. స్కూల్ అనో, డిస్పెన్సరీ అనో, మరోటనో చాలా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి పెట్టారు. ఎవరు ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేసినా ఆ చేసే భావన బట్టే ఉంటుంది. అది అంతే కదా. అప్పుడు ఎవరు ఏ పని చేసి, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అది చిన్న పని, అది పెద్ద పని అని కాదు. అసలు చేసేటటువంటి భావన ఉంది కదా, ఆ భావన బట్టి ఉంటుంది. చిన్న పని పెద్ద పని ఏముంటుంది? దాహం వేస్తున్నప్పుడు కప్పు కాఫీ కన్నా కూడా కప్పు మంచినీళ్ళు చాలా మంచి పని చేస్తుంది. మా దాహం ఉన్నప్పుడు కప్పు కాఫీ ఇంపార్టెంటా, కప్పు మంచినీళ్ళు ఇంపార్టెంటా? కాఫీ 15 రూపాయలు, మంచినీళ్ళు ఏమో 15 రూపాయలు పెట్టి బాటిల్ కొంటే 6 తాగొచ్చు, 6 గ్లాసులు అవుతుంది. ఏది ఇంపార్టెంట్? అంచేత చేసే పని, చేసే భావన రెండు ఇంపార్టెంట్. సేవ చేయడం కూడా అంత సులువు అనుకోవాలండి. సేవ చేయగలటువంటి ఆసక్తి ఉండొచ్చు, కానీ ఏం చేయాలనేటటువంటిది, ఎలా చేయాలనేటటువంటిది నెక్స్ట్ స్టెప్ అని ఎప్పుడు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తేనే మీరు చేస్తున్నది కరెక్ట్ లైన్లో నడుస్తున్నట్లు లెక్క. నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుంది. ఎల్కేజీ ఇక్కడ బాగా ఏబీసీలు బాగా చెప్తే యూకేజీ పంపమా, ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తాం. ఏం రాకపోతే ఎందుకండి వయసు వస్తే వచ్చింది కానీ రావట్లేదండి, ఎల్కేజీలు అటు పెట్టండి అంటాం. మనం అంతే. ఇన్ని సంవత్సరాలు ఏముండదు. ఆవిడ వచ్చి మా ఎల్కేజీలో చేయండి మా అబ్బాయి మీ దగ్గర, ఎల్కేజీకి 2 years 12 years అవుతున్నాడు, ఏం రావట్లేదు అన్నాడు. నీకు ఎంత వయసు అని అడిగా. అయితే 45 అవి చెప్పాడు. 40 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు ప్రైమ్ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, ఎందుకు కావాలని అడిగా. 40 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, వాళ్ళు ఎవడో సీఎం అయిపోయాడు, ఇంకోటి PM అయిపోయాడు, ఇంకోటేమో CEO అయిపోయాడు, ఎందుకు కావాలని అడిగా. అదేంటి సార్ అన్నాడు. అంతే అన్న, వయసు అంటే అంతే. మరి వయసు చాలామందికి వస్తుంది. వయసు వచ్చేస్తుంది ఏంటి? రాదు అట్లాగా. వయసు వచ్చేస్తుందా? వయసు వస్తే ఏమొస్తుంది? వయసు వస్తుంది అంతే. ఇప్పుడు మామిడి చెట్టు ఉందండి, పెద్ద చెట్లు అయిపోయింది. గులాబీ చెట్టుకి వాసన వేస్తుంది, నినక మునేసారి వాసన వస్తుంది. మామిడి చెట్టు వాసన రాదంటే అది ఆ పైనుంచి కాకి రెట్టేస్తుంది కింద నోట్లో, మాట్లాడుతుంటే నోట్లు రెట్టేస్తున్నారు, దానికి వాసన వస్తుంది. ఎందుకు వస్తుంది? మరి మామిడి చెట్టు కనీసం పళ్ళు ఏవో ఇస్తుంది. వస్తుంది. తుమ్మ చెట్టు దగ్గర వెళ్ళాం, అక్కడ ముళ్ళు కూర్చుకుంటాయి, ఏమొస్తుంది? సర్వీస్ చేస్తాను నేను 40 years అన్నాను. చేస్తున్నావు, చేయాలి, చేస్తూనే ఉంటుంది. బాగుంది. వాటి నెక్స్ట్ ఒకటి ఉంటుంది కదా. అది అక్కడ మేష వస్తున్నా చెప్తున్నారంటే మంచి కొంచెం వాళ్ళు. దీనివల్లనే కర్మేంద్రియముల క్రమశిక్షణ మార్గమగు దీనివల్లనే కర్మేంద్రియములకు క్రమశిక్షణ మార్గమగు విధేయత ఇక్కడ ఉంది. క్రమశిక్షణ మార్గమగు విధేయత అది వస్తుందంట.
వస్తున్నాడు, విధేయత వస్తుందండి. ఒళ్ళు తిమిరెక్కుతుంది. నేను చాలా చేస్తున్నాను, అసలు ఎంత చేస్తున్నాను, ఏం ఆశించి నేను చేస్తున్నాను. విధేయత. క్రమశిక్షణ మరి విధేయత. మనస్సునకు మంచి పని యందు నిమగ్నమైండుట. మనస్సునకు మంచి పని నిమగ్నమైనట. మొట్టమొదటి ఏం రావాలి? విధేయత రావాలి. నిజంగా నువ్వు చేస్తున్న నీతి కర్మ అయ్యండి, కర్మేంద్రియాలతో కూడిన నువ్వు సేవ చేస్తున్నప్పుడు, ఏదైనా సేవ చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఏం రావాలి? విధేయత రావాలి ఫస్ట్. ఏంటండి నాన్న చేస్తున్నా, ఏం చేస్తున్నానండి, నా తోచింది చేస్తున్నాను. అది ముఖస్థుతి కోసం మాట్లాడకండి, నిజంగా చెప్పాలి. ఎవరైనా అడుగుతారు, ఏంటి సార్ మీరు మీ స్కూల్ రాలేకపోతుంది, ఎందుకు రాలేకపోదండి, నేను సీసీ కదా అంటాను. అంటే చైర్మన్ కాదు సార్, చైర్మన్ కాదు సార్, చపరాసి టు చైర్మన్ చెప్తాను. ఒక సి చపరాసి, రెండోసి చైర్మన్. ఆడ చేస్తే బాగుంటుంది సార్. చపరాసి ఏంటి సార్ అంటే, అవును సార్ ఇప్పుడు కూడా కాంపౌండ్ ఉమ్ములేస్తుంటే డిస్పెన్సరీలో వచ్చి ఉమ్ములేస్తున్నాయి, నేను తప్ప ఎవరు చూడతారు డిస్పెన్సరీలో, నేనే చూడాలి ఉమ్ములేస్తున్నారని. ఏదో నేను చెప్పాల్సి వస్తుంది. అర్ధంగా స్కోర్లు పెడితే అక్కడ కూర్చొని నేనే చెప్పాల్సి వస్తుంది, స్కోర్లు పెట్టకదరా అని చెప్పేసి పడుకుని పెట్టి చెప్పాల్సి వస్తుంది. ఏది కాంపౌండ్లో ఏది లేకపోతే నేనే చూస్తున్నా సార్, స్కూల్ అయినా ఏదైనా సరే. నేను చెప్పరాసి కాకపోతే ఏమంటారంటే, మీరు భలే వాళ్ళు జోకులు వేస్తారు సార్ అంటే, నిజంగా చెప్తున్నాను సార్, నేను సిన్సియర్ చెప్తున్నాను. చపరాసి టు చైర్మన్ అంటే సీసీ అంటే అదే అండి. ఈవెన్ టుడే ఇదే జరుగుతుంది మా కాంపౌండ్లో. ఎవరు ఉమ్మేసినా కూడా, ఎవరైనా చేసి చేసినా కూడా, ఆ 10 మంది అక్కడ ఉన్నా కూడా ఎవరు కూడా కనీసం ఏంటంటే బుద్ధి లేదా ఉమ్మలేస్తున్నా, అక్కడ పిల్లలు చదువుకుంటారు, అంత ఇన్ఫెక్షన్ ఉంటాయి కదా, ఒకడు అంటారు సార్ భయం అంటే వాళ్ళ దగ్గర నా మాట పోద్దని భయం. అందుకే నేనే చెప్పరాసింది చెప్పుకున్నాను సార్ అని చెప్తుంటా, నేను సిన్సియర్ చెప్తా. నాకే ఒక ఇంకోడైనా పెట్టి 8,000 7,000 ఇచ్చి స్కూల్ కట్టుకోమని చెప్పి కూడా పెట్టచ్చు కదా. కాంపౌండ్ అంతా నేను ఉంటేనే కాంపౌండ్ క్లీన్ కట్టి, ఇప్పుడే కాంపౌండ్ క్లీన్ కట్టి పెట్టిస్తాను. ఎప్పుడు కూడా కాంపౌండ్ క్లీన్ కట్టి పెడతాను బాబు, అలా పని చేస్తుంటారు వాళ్ళందరూ. ఏం చేద్దాం, క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అరుదైన విషయం. అది క్రమశిక్షణ అనేది సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అది ఒకళ్ళు చెప్పి ఇంపోజ్ చేసి చేయించలేము మనం. క్రమశిక్షణగా ఉండండి, ఉమ్ములు వేయొద్దండి, ఇదే వేయద్దండి, అదే వేయద్దండి అని చెప్పి అక్కడ చేయండి అందరినీ అంటే మనం ఇంపోజ్ చేసి చేయించలేము. అందుకే లోపు నుంచి రావాలి, ఆ క్రమశిక్షణ అనేది లోపు నుంచి రావాలి. చూస్తాను, క్రమశిక్షణ అనేది 100కి 95 మందిలో ఉండదు. ఫస్ట్ విధేయత అంతకన్నా ఉండదు. డబ్బులు పుచ్చుకొని పనిచేసే వాళ్ళ దగ్గర విధేయత అసలు ఉండదు, డబ్బులు లేని విధేయత ఉండదు. గ్రాడ్యువల్గా భారతదేశంలో ఏమవుతుంది తెలుసా, అప్పుడు ఈ ఫారిన్ కల్చర్ అంతా వచ్చేసి భారతదేశానికి గ్రాడ్యువల్గా వచ్చేసేసి మొట్టమొదటి డిసిప్లిన్ పోయింది. ఆ దిశలో డిసిప్లిన్ ఉండదు, కంటే డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ డిసిప్లిన్ ఏంటి తెలుసా, రోడ్డు మీద చెత్త వేయనివ్వరు, టైంకి ఆఫీస్కి 10 minutes 15 minutes ముందు వెళ్ళాలా, టైం ఉన్నంత వరకు ఖచ్చితంగా 100% పనులు చేయాలా. ఎక్కడ ఎవడు ఏ పని చేయకపోయినా వితిన్ మినిట్స్ ఈవినింగ్ కవర్ ఇంటికి పంపిస్తారు. రోడ్డు మీద చెత్త వేస్తే 100 hours వేస్తారు, స్పీడ్ ఫైన్లు వేస్తారు, యాక్సిడెంట్లు అయితే బతుకుంటుంది. ఇక్కడికి పనులు చేయకపోతే, ఆఫీసులో పనులు చేయకపోతే వాడికి ఉద్యోగం ఉంటుంది అసలు వాడికి. అలాంటి క్రమశిక్షణ భయంకరంగా ఉంటుంది ఆ కంట్రీస్లో. అది మనం తెచ్చుకోం. ఏం తెచ్చుకుంటాం, వాళ్ళలాగా నిక్కర్లు ఎక్కడ దాకా వేసుకుని, వాళ్ళలాగా పబ్బులకి ఆదివారాలు పూట శనివారం పూట పబ్లిక్ క్లబ్లకి వెళ్ళి, వాళ్ళలాగా రోడ్ల మీద అబ్బాయిలు తిరిగి, పెళ్ళికి ముందే ఇండియాలో ఇప్పుడు కూడా 2-3 గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మార్చేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఇండియాలో కూడా పరిస్థితి వచ్చేస్తుంది, డైవర్స్ ఇచ్చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అదంతా ఇమిటేట్ చేస్తున్నాం మనం గ్రాడ్యువల్గా. మళ్ళీ ఏమవుతుంది, కొంతకాలం పోయిన తర్వాత యూరోప్ అంతా ఇండియాలో తయారవుతుంది, ఇండియా అంతా ఎలా తయారవుతుంది, యూరోప్లో తయారవుతుంది. అయినా మనం భగవద్గీత చెప్తూనే ఉంటాం, అది వేరే విషయం. ఏం చెప్తానంటే క్రమశిక్షణ విధేయత అనేవి చాలా కష్టం. అది మాస్టర్ గారు లాంటి వాళ్ళు చూసి నేర్చుకోవాలి మనం. క్రమశిక్షణ అంటే వాళ్ళు చూసి నేర్చుకోవాలి. అది సెల్ఫ్ డిసిప్లిన్. అది మనం ఎవరో చెప్తే మనం చేయడం కాదు, ఎవరు చెప్తే వాడు మనం చెప్పాలన్నట్టుగా ఉంటుంది. మనకు మనం క్రమశిక్షణ అనేది మనకు మనం ఏర్పాటు చేసుకోవాలి. అది మొట్టమొదటి మనసుకు వస్తే కర్మేంద్రియాలకు వస్తుంది. చెప్తున్నారు మాస్టర్ గారు. క్రమశిక్షణ దీనివల్ల కర్మేంద్రియంలో క్రమశిక్షణ మార్గముకు విధేయత, మనసునకు మంచి పని ఎందు నిగ్నమైనట, తత్ఫలితముగా దోషములు అంటించుకొని తిరిగి లేకుండా లభించును. దోషములు అంటించుకొని తీరిక లేకుండా అంటే విధేయత క్రమశిక్షణ కూడా పనులు ఉంటే దోషాలు అంటించుకునేటటువంటి తీరిక ఎక్కడ ఉంటుంది ఇంకా అది చెప్తున్నారు.
తత్ఫలితముగా దోషములను అంటించుకొని తీరిక లేకుండా లభించును. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పనులు చేయించుంటాడు. మా చేత కంటిన్యూస్గా పనులు చేస్తుంటాడు. క్షణం తీరిక పెట్టి అసలు తీరిక ఇచ్చేవాళ్ళు కదా అసలు ఆయన. చిన్న ఏజ్, బాధ్యతలు లేని ఏజ్, సజాగా లేవు కాబట్టి అందుకే మేము ఎవరు ఉద్యోగాలు కూడా చేయలేము. మా గ్రూప్ ఎవరు ఉద్యోగాలు చేయలేము మేము. ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళి ఆ టైంకి ఆఫీస్ ఇంటికి వచ్చి అలా ఫైల్ చేసి కూర్చుని ఆ పైన బాసు కిందకి కుక్కడు ఈ దరిద్రం అంతా పడలేకే మేము ఆ బ్యాచ్ ఎవరు ఉద్యోగాలు వెళ్ళలేదు. ఒక ఉద్యోగం లాగండి బోల్డ్ ఉద్యోగాలు వచ్చిండే వెళ్ళలేదు మీకు కావాలి. ఎందుకంటే అది ఎంత పనికి మన చాకరీ ఇక్కడ. ఏ సోల్జర్ అయితే అందుకే నేను ఇండియన్ నేవల్ జాయిన్ అయ్యాను. ఏ సోల్జరో ఏ డాక్టరో అయితే ఏ ఇంజనీరో అయితే ఇంజనీర్ అంటే మామూలు ఇంజనీర్లు కాదు, పెద్ద పెద్ద కేఎల్ రావులాగా అట్లయితే సైంటిస్టులు అయితే సిటీజ్ ఓకే. అలా అయితే ప్రపంచం నడవదు. మిగతా ఏంటి ఎందుకు ఈ కంప్యూటర్ అయితే ప్రపంచం ఆగిపోద్ది. పైపించి డేంజర్. నాకు ఎప్పుడో భయపడి తెలుసా, మన హ్యాకింగ్ అయింది కదా మొత్తం అంతా. నాకు ఎప్పుడు భయపడి తెలుసా, హ్యాకింగ్ అనేది మన స్టెప్ ఒక స్టెప్పే. ఇదే వీళ్ళు ఈ ఫ్లైట్స్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఉంటుంది. మొత్తం ఫ్లైట్స్ అన్ని కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఆకాశంలో ఎప్పుడు కొన్ని వేల ఫ్లైట్స్ ఉంటాయి. అది హ్యాక్ అయితే పరిస్థితి ఏంటి? ఆ కంట్రోల్ మొత్తం కట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఆడు బాహుబలి సినిమా లాంటి దాన్ని సాటిలైట్ నుంచి వాడు కాపీ కొట్టాడు. అద్భుతమైనటువంటి ప్రికాషన్స్. బాహుబలి సినిమా తీసుకుంటే వాడు బీహార్ ఆడాడు పనియాడు. ఏ కర్ణాటక వాడో లేకపోతే ఏ ఆంధ్ర వాడో లేకపోతే ఏ తమిళనాడు అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ బ్రహ్మాండంగా ఉంటారనుకోవచ్చు. వాడు బీహారీ వాడాడు, సాటిలైట్ నుంచి కొట్టాడు కాపీ. వాడు సాటిలైట్ కంట్రోల్సే కదా అన్నిటికీ. ఇప్పుడు అన్ని ఫ్లైట్ కంట్రోల్స్ అక్కడే ఉంటాయి కదా. ఈ మన హ్యాకింగ్ జరిగి ఇన్ని కంట్రీస్లో ఇంత ఇబ్బంది పడ్డారే. ఇదే కానీ ఎప్పుడన్నా ఈ టెక్నాలజీ ఇంకా బాగా పెరిగిపోయి కొన్ని వేల విమానాలు ఆకాశంలో ఉంటుండగా ఆ కంట్రోల్ని వాడు కట్ చేసేసాడు అనుకోండి. ఎవడన్నా ఈ చైనా వాడు సెటిలైన్ కొడిచాడు అనుకోండి. ఇంకా అక్కడ దాకా ఇద్దరు రాలే. నక్షత్రాలు వస్తే భూమి మీద మామూలు వేసుకోవడం, సెటిలైట్లు కూడా వస్తారు. ఈ సెటిలైట్ని వాడు సెటిలైట్లు వీడి బ్లాస్ట్ చేస్తారు. అంధకారం అయిపోతుంది భూగోళం అంతా. తలుచుకుంటే భయం వేస్తుంది అసలు. యాటమ్ బాంబులు న్యూక్లియర్ బాంబులతో పెద్ద అవసరం లేదు. ఈ కంట్రీ వాడు ఆ కంట్రీ సాటిలైట్స్ మొత్తం టప కొట్టి పడేస్తే అసలు అమెరికా ఏ కంట్రీ అసలు ఉండదు. అడుగు తినాల్సిన పొజిషన్కి వచ్చేస్తే అసలు మొత్తం స్తంభించిపోతాయి దేశాలన్నీ కూడా. అప్పుడు మళ్ళీ మాన్యువల్ లేబరు, అప్పుడు మళ్ళీ చేతులతో పని చేసుకోవడం. అప్పుడు కర్మేంద్రియాలు అంటారు చూసారా. అప్పుడు కర్మేంద్రియాలకి నిజంగా కర్మేంద్రియాల తాలూకు అవసరం అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కర్మేంద్రియాలతో అవసరం వాళ్ళకి ఏముందండి, అన్ని ఆటోమేషన్ కదా, మొత్తం అంతా నడిచిపోతుంది కదా మనకి. వాడికి లిఫ్ట్, కారు, ఇంట్లో వాషింగ్ మిషన్, అది ఇవి అసలు మన కర్మేంద్రియాలు పని లేక జబ్బులు ఇవన్నీ. దీనికి హాస్పిటల్స్ పని ఉండదు. కర్మేంద్రియాలు నిజంగా 5 ఇంద్రియాలతో కర్మేంద్రియాలతో హరి అలాంటి చూడండి, కొయ్యిలా ఉంటాడు హరి కోటేశ్వరరావు. ఆయన నడుతుంటాడు, ఈయనేమో ఆవుకి సాగు చేస్తుంటాడు. ఇప్పుడు కర్మేంద్రియాలు పని చేస్తూనే ఉంటాయి. ఎందుకు జబ్బులు చేస్తాయి వాళ్ళకి కొయ్యిలా ఉంటారు వాళ్ళు. ఉదయం 5 గంటల 4 గంటలు ఎత్తాడు, అలా ఆవుకి సాగు చేసుకుంటాడు. ఆవు వెళ్ళాడితే నీ సాగు గొప్పది. అది ఆవు ఏదో తెలియదు కానీ ఆవు ఏదో తెలియదు కానీ ఆవు వెళ్ళాడితే ఈయన సాగు మాత్రం గొప్పది. మళ్ళీ ఈయన ఒకడే చేస్తాడు. పోతే అది ఎట్లేదు నెక్కరైపోయి కొత్తగా నెక్కరేసి మొదలెట్టాడు. ఎండాకాలం కదా అది చేస్తుండే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఏదో ఒక ఫిజికల్ వర్క్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఉంటే లంగ్స్కి ప్రాణాయామాలు ఎందుకు చేయడం నాకు తెలియగలుగుతున్నా. ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి ప్రాణాయామాలు చేసే అవసరం లేదు. ఆటోమేటిక్గా బ్రీత్ లంగ్స్ ఎక్కువ తీసుకుంటాయి. కింద కూర్చొని భోజనం చేయండి, 2 monthsలో ఆరోగ్యం బాగుపడుతుంది. నేను సరదా చెప్తున్నాను. డైనింగ్ టేబుల్ పైన ఆవిడకు ఫ్రీగా ఇచ్చేసి పక్కింటి వాళ్ళకి ఆడ పుచ్చుకోండి, మా ఇంట్లో కూడా ఉంచారంటాడు. కింద కూర్చొని భోజనం చేయండి చెప్తాడు. మీకు డైజెషన్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో ఎవరైనా కింద కూర్చొని శుభ్రంగా పూర్వం చూసే ముందు శుభ్రంగా దాన్ని ఏమంటారు అంత పసుపు నీళ్ళు పెట్టి శుభ్రంగా అంత కడిగి చక్కగా పేట వేసుకుని పేట మీద కూర్చోవాలి. కింద కూర్చోవాలండి. పేట వేసుకుని పేట మీద కూర్చుని ఇప్పుడు మనం పొట్టాం కదా, ట్రై చేయండి సార్ చూద్దాం. పొట్టాం కదా ముందుకు పేట మీద కూర్చోవాలంటే కూర్చొని తినండి. కొంతగా 2-3 నెలలు తినండి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతాడు. అడగండి. పాత రెడీ స్టైల్ ఎందుకు వస్తుందో తెలుసా ఇప్పుడు మీకు?
అందుకే వస్తున్నాయి. కింద కూర్చోవడం మానేశారు, ఎంతసేపు కూర్చునే పని చేస్తారు. అందరూ అంతే కదా. దాంతో ఆర్థరైటిస్లు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, నర్వస్ ప్రాబ్లం అన్నిటికీ కారణం ఏంటి తెలుసా? టోటల్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్. జిమ్కి వెళ్తారు, దిక్కుమాల జిమ్లో అది కండ్లు అవి పెరుగుతాయి, ఇలా కండ్లు పెరుగుతాయి, రెండే. దాని ఆరోగ్యం ఏం బాగుపడదు. కొవ్వు తగ్గడానికి మనకు వస్తుంది. బట్టలు ఉతుక్కోవడం మానేసం, వాషింగ్ మిషన్ ఉతుక్కోండి. మళ్ళీ వాషింగ్ మిషన్ పోయితే నాకు రేపేళ్ళు నా పనేం లేవు. ఏం చేద్దాను మీకంటే కర్మేంద్రియాలను ఎప్పుడు కూడా ఏ శరీరం అయితే రాలిపోయి ఉండదో అశాస్త్రం అనుకుంటావో, ఇక్కడ ఒక చాలా రహస్యం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా గొప్ప రహస్యం. అది ఏ శరీరం అశాశ్వతం అయింది, ఇది ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోతుంది, చిత్తులో కాలిపోతున్నాం అనుకుంటున్నామో, దాన్ని ఆధారం చేసుకుని లోపల జీవుడు ఉంటాడు. రాముడు ఉన్నాడండి ఇక్కడ, గుళ్ళని తీసాడు పెట్టండి, ఏమన్నా దండం పెడతాడేమో. ఎంతమంది విగ్రహాలు చెట్ల కింద కట్టమంటే దండాలు పెడతాం. రాముడికి ఆ గుడి, రాముడు గర్భాలయం ఉన్నంతసేపు రాముడు. ఆయన గర్భాలయం కావాలి రాముడికి. సర్వాంతర్యామి ఉన్నాడని కూడా వేరే విషయం. అది జీవుడికి దేహమే దేవాలయం. అందుకే స్నానం చేసిన దాపల్లా మనం భావన అంటే ఎలా ఉంటుంది తెలుసా? భావన అంటే ఎలా ఉంటుంది తెలుసా? స్నానం చేస్తున్నప్పుడు మనం స్నానం చేస్తున్నాం అనుకుంటే అడ్వాన్స్ సబ్బులు పులుతాం. కొత్తగా వచ్చిన ప్రతి సబ్బు పులమాలనిపిస్తుంది మనకి. ఆ సబ్బు బాడీకి మంచిది కాదు. ఇందువల్ల సబ్బు ఏం చేస్తుందంటే బాడీ మీద లేయర్ ఫామ్ చేస్తుంది. లేయర్ ఫామ్ చేస్తే ఏమవుతుందంటే ఒక పేస్ట్ లేయర్ ఫామ్ చేస్తుంది. ఎన్ని నీళ్ళు పెట్టినా ఆ లేయర్ పోదు. దాంతో లోపల నుంచి డెడ్ సెల్స్ అని పైకి రావటము, కొత్త పొడ్డం లోపలికి వెళ్ళడానికి ఆ లేయర్ అడ్డుపడిపోతుంది. అదే మీరు ఎంత ముఖం ఎలా ఉన్నప్పుడు కూడా నలుగు పెట్టి స్నానం చేస్తున్న రోజు అద్దంలో మొహం చూసి మీకే ఆహా నా ముఖం ఏమీ సౌందర్యంగా ఉన్నది అన్నట్టు, ఏదో ఆ దుర్యోధనుడు మైసభ సీన్ లాగా అనిపిస్తుంది. ఆ ఒక్క రోజుకి ముఖం చూసి అబ్బా బాగుంది అనిపించి, ఎలా ఉందని ఇవాళ అంటే ఏంటి ఇవాళ ఏం చేసావు నువ్వు, ఇదంతా సుత్తు అనమాట ఫోన్లో. నిజంగా ఎప్పుడు నలుగు పెట్టి స్నానం చేయండి. దాంట్లో ఏ కొబ్బరి నూనె లేకపోతే ఏ నూనెలో పెట్టుకుని శుభ్రంగా స్నానం చేయండి. ఎలా ఉంటుంది ఆ ఫ్రెష్నెస్ మీరు ఫీల్ అవుతారు. ఏం చేద్దంటే ఈ పోర్స్ అని ఓపెన్ అవుతాయి. అది లోపల ఉన్నవాడు శరీరం తెచ్చుకున్నాడరా, దాన్ని కాపాడాలరా అనుకుంటే ఏం చేస్తామంటే మనం నలుగుపిండితో స్నానం చేస్తాం. లేకపోతే కొబ్బరి బీచ్, పూర్వం పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు మేము, కొబ్బరి బీచ్ పెట్టి కొట్టేవాళ్ళు. నువ్వు దగ్గర ఎవరో పక్కన ఉంటాడు ఎవరు పల్లెటూరులో పుడితే అది అడ్వాంటేజ్. అలా పెద్ద ఇళ్ళలో పుడితే మరి అడ్వాంటేజ్. అలా తోడుతూనే ఉంటాడు. దాంట్లో నీళ్ళు తోడ్చి నమ్మరి వేసుకుంటే చల్లగా ఉంటాయి నీళ్ళు. అవి వేసుకుని ఒక 20-30 బకెట్లు 40 బకెట్లు వేసుకుని ఆ కొబ్బరి బీచ్ పెట్టి కొడితే అంత హ్యాపీగా ఉంటుంది. దాన్ని బిండి పెట్టి కొబ్బరి బీచ్ కొడితే అది ఎవరి కోసం కాపాడాలి? సరే మన కోసం కాపాడాలంటే అక్కడే పాజిటివ్నెస్ ఉంటుంది. అక్కడితో ఉదయం లేవడంతో మొదలవుద్దండి మనలో అండి స్వార్థం. అది నీకు ఆ కాల్షియం ఎందుకు రా, ఒళ్ళు తిమ్మిరా అంటే ఆ సబ్బు రాసుకుంటే నా శరీరం చాలా తలతళ్ళాడుతుంది అని చెప్తాడు. అక్కడ లేదా ఎలా చొండగా కొడుతుంది 5 నిమిషాల్లో. అది ఎంత కాస్ట్లీ. అది స్వెట్ దానికి లక్షణం. అదే నువ్వు ప్రతిరోజు మీరు నలుగు పిండి పెట్టి స్నానం చేసిన తర్వాత స్వెట్ మీకు ఆ స్మెల్ రాదు. ఇక అబ్జర్వ్ చేయడానికి కావాల్సింది. నెంబర్ 2, పొద్దున్న లాగానే కప్పు కాఫీ తాగుతున్నావా, కప్పు నీళ్ళు తాగుతున్నావా అని ఉంటుంది. కాఫీ నీ గురించి, నీళ్ళు అయితే శరీరం గురించి. అంటే మనం చేసే ప్రతి పని మనం ఇందులో చెప్పి లిస్ట్ అవుట్ చేసుకుని ఉదయం చిన్నప్పటి నుంచి ఉదయం సాయంకాలం దాకా చూసుకోండి. శరీరానికి స్వెట్ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యండి, నీట్గా ఓపెన్ అయ్యండి. చక్కగా లోపుకి తీసుకుంటూ పైకి వదిలేస్తూ అంత పోర్స్ అన్నీ నీట్గా ఉండాలన్నట్లయితే నలుగు పిండితోనే స్నానం చేయాలి. నెంబర్ 1. నీకోసం సబ్తో చేయాలి, ఆయన గురించి అయితే దాంతో చేయాలి. ఉదయం లాగానే నీళ్ళు తాగుతున్నావా, కాఫీ తాగుతున్నావా? నీళ్ళు తాగితే ఆయన గురించి, కాఫీ తాగితే నీ గురించి. జన్మంతా నీ గురించే. సేవ చేస్తున్నావు అండి, నీ గురించి చేస్తున్నావా, 10 మంది పనికొస్తుంది చేస్తున్నావా? నీ గురించి చేస్తే విధేయత ఉంటుంది. అక్కడ అహంకారం ఉంటుంది. 10 మందికి భగవంతుడి రూపంగా మాధవ సేవ అంటే విధేయత ఉంటుంది. అక్కడ విధేయత ఉంటే నువ్వు నిజంగా సేవ చేస్తున్నట్టు. అహంకారం ఉన్నట్లయితే అది నీ గొప్ప గురించి నువ్వు చేసుకుంటున్నట్టు. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి. గుమ్మలాడే మసాలా కూరలతో కారం తింటున్నావు, నీ గురించి తింటున్నావు.
నీ నాలుగు గురించి తింటున్నావు. లేదండి చక్కగా తక్కువ మసాలా వేసుకుని ఏదో కొంచెం రుచిగా లేకపోతే తినలేం కదండి, లోపుకి వెళ్ళాలి కదా అనుకున్నాడు వేసుకుని అట్లాగే సాత్వికమైన ఆహారం తీసుకుంటున్నావు, ఆయన గురించి తిన్నట్టు. గుమ్మగుమ్మ అని తింటున్నావు, నీ గురించి తిన్నట్టు. అంటే నువ్వు ఉదయం సాయంకాలం దాకా మనం చేసే పనుల్లో 100% పనులు మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటే ఖచ్చితంగా అది మన గురించే మనం చేసుకుంటాం. లోపన్నవాడు ఆ శరీరం ఆయన తెచ్చుకున్నాడు, ప్రకృతిలోంచి ఎరువు తెచ్చుకున్నాడు, ప్రకృతిలోంచి అణువులు ఎరువు తెచ్చుకున్నాడు. మళ్ళీ శరీరం వదిలిపెట్టి ఆయన బైక్ వెళ్ళాక ఇవన్నీ మళ్ళీ ఆయన వెళ్ళిపోతే దాంట్లో పంపించి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే పంపించేయాలి, మళ్ళీ తిరిగి మనం మంచి కండిషన్ ఇవ్వాలనేటువంటి భావన ఉందనుకోండి, అది కర్మేంద్రియాలతోనే మొదలవ్వాలి. భావన అంటే ఇప్పుడు జనేంద్ర నీ చెప్పినట్టు ఇది భావన. దీనివల్ల మీకేం వస్తుంది, నాకేం వస్తుంది, నేను చెప్తాను, మీరు వింటారు, ఇంటికి మీరు వింటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఏమొస్తుంది దానివల్ల? ఇంటికి వెళ్ళగానే కింద కూర్చొని ఆనందారు అనుకోండి, అందరూ మీకు పిచ్చోళ్ళు పిచ్చెక్కిందా నీకు? ఎక్కడికి స్టార్ట్ అవ్వాలి కదా. నాకు అదే కోరిక. మా స్కూల్లో మన గ్రూప్ టీచర్ తగ్గిపోయి నాకు అదే కోరిక. చిన్నపిల్లలు స్నానం వాళ్ళు భోజనం చేసే ముందు చేలు కడుకుని భోజనం చేయాలి. ఇంటికి వెళ్ళి కూడా అమ్మని చేలు కడుకున్న దాకా భోజనం చేయని చెప్పగలిగే పిల్లల్ని తయారు చేయాలి మనం స్కూల్లో. 2 పూట్ల స్నానం చేసే పిల్లల్ని తయారు చేయాలి. ప్రతిరోజు బట్టలు మార్చుకునే పిల్లల్ని తయారు చేయాలి. ప్రతిరోజు నిజంగా పళ్ళు తోకునే పిల్లలు తయారు చేయాలి. అర్థంగా పళ్ళు తోకునే పిల్లలు. చాలామంది 10th క్లాస్ పిల్లలు కూడా అనుమానం మరి నిజంగా పళ్ళు తోముకుంటారు లేదా. నిజంగా చదువుకునే పిల్లలు తయారు చేయాలి. సో మనం తయారైతే ఆటోమేటిక్గా వాళ్ళు తయారవుతారు చెప్తున్నారు మాస్టర్ గారు. తత్ఫలితముగా దోషములు అంటించుకొని తిరిగి లేకుండా లభించును. దోషాలు అంటించుకొని తీరిక లేకుండా అటువంటి లభిస్తుంది. కర్మేంద్రియాలతో సేవ చేస్తేనే జ్ఞానం కుదురుతుంది. గుర్తుపెట్టుకోండి, కర్మేంద్రియాలతో సరైన పనులు, నీతి కర్మ అనేటటువంటిది క్రమశిక్షణతో విధేయతతో పనిచేస్తే మాత్రమే మనస్సు మన అధీనంలోకి వస్తుంది. మనస్సు అధీనంలోకి రానంత వరకు ధ్యానం అనేటటువంటిది కుదరదు. గుర్తుపెట్టుకోండి, ధ్యానం అనేది మనసుకి ధ్యానం అనేటటువంటి సిద్ధించదు. ధ్యానం చేస్తూ ఉంటాం మనం. సిద్ధించిన వాడి తాలూకు పరిస్థితి వేరుగా ఉంటుంది, డిస్టర్బ్ అవ్వడు వాడు. ధ్యానం సిద్ధించిన వాడు సిద్ధపరిచిన ఎంత ఈ భగవద్గీత అంతా కా భాష అంటారంటే ఇది అర్థమవుతున్నట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. అది డిస్టర్బ్ కాడంటే మనం చిన్నదో డిస్టర్బ్ అయిపోతాం. మనం ఒంట్లో బాగపోతే మనం కంగారు పడిపోతాం. మీ అందరూ ఎక్కువ కంగారు పడతారు తెలుసా మీకు? మీ అందరూ నాకన్నా చాలా బెటర్ అనిపిస్తుంది, నాకన్నా అందరూ బెటర్ అనిపిస్తుంది. నేను అందరికన్నా ఎక్కువ కంగారు పడిపోతాను. అందుకే నేను హోమియోపతి మంది కూడా వెళ్ళను. నా తగ్గిపోవాలంటే ఎవరికైనా నేను వస్తే అక్కడ తగ్గిపోతే వాడికంటే తగ్గిపోతుంది. నాకు తగ్గిపోవాలి ఇమీడియట్గా అంతే. అక్కడ తగ్గదు కదా. అది ధ్యానం స్థితించేటటువంటి వాడికి వాడు దేనికి డిస్టర్బ్ కాడు. నిస్సంగత్వం దరిదాపులు రాదండి. నిస్సంగత్వం వైరాగ్యం అంటాం మనం. అవి ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. అసలు తెలియదు అసలు ఎలా ఉంటాయి. ఆ పదాలు తెలుసు మనకి, ఆ స్థితి మనకు తెలియదు. సత్వగుణం ఎలా ఉంటుంది, నిస్సంగత్వం అంటే ఎలా ఉంటుంది. ధర్మరాజు ఎందుకు పోగొడతారు తెలుసా? మాస్టర్ లాంటి వాళ్ళు భార్య పోయింది, తమ్ముళ్ళందరూ పోయారు, వాళ్ళ శౌర్య ప్రతాపాలన్నీ పోయినాయి. ఆ చివరికి దయతేల్చి వాళ్ళ అస్త్రాలు మాత్రం వాళ్ళ బాణాలు గదలు మాత్రం పట్టుకెళ్ళమని ఇచ్చారు. వాళ్ళు తీసుకోకుండా అది కూడా రికమెండేషన్ ఇచ్చినట్టున్నారు. ఇచ్చేయండి చివరికి పడికెళ్ళిపోతారంటే ఇచ్చినట్టున్నారు. అవి కూడా లాక్కున్నారు ఆ స్టేజ్లో వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు కూడా ఆయన తాపిగా అరణ్యాల్లో కూర్చుని ఋషులు అందరూ వస్తే మేము ఇలా బాధలు పడుతున్నాం అని చెప్పి వాళ్ళ చేత ఉపదేశాలన్నీ పొంది వాళ్ళకి అన్నం పెట్టడం గురించి అక్షయపాద సంపాదించుకుని అలాగన సత్సంగం చేశాడు. మొత్తం అంతా యుద్ధాలన్నీ వీళ్ళు చేశారు. ఎవరు? భీముడు, అర్జునుడు. వాళ్ళు చచ్చారు కానీ మిగతా పాటలన్నీ ఆయన మాత్రం చక్కగా ఆ సత్సంగం మానలేదు, ఋషుల సందర్శనం మానలేదు, ఏది మానలేదు. వచ్చే యుద్ధం గురించి వచ్చే యుద్ధం, రాబోయే యుద్ధం వస్తుంది కదా. యుద్ధం రాబోయే యుద్ధం గురించి ఎవరు ప్రిపేర్ అయ్యారు? అర్జునుడు తపస్సు చేసుకుని ఇంద్రలోకానికి వెళ్ళి నానా బాధలు పడి పోషపదాన్ని సంపాదించుకుని ఈశ్వరుడితో పోట్లాడి అవన్నీ అర్జునుడు పడ్డాడు. భీముడు స్వతహాగా బలవంతుడు. ఆయనకి ఆయన అక్కర్లే. ఆయన స్వతహాగా వాళ్ళందరినీ కాపాడింది ఆయన. చాలాసార్లు ఆపదల్లోంచి అర్జెంట్ అనుకుంటారు మీ అందరూ, చాలాసార్లు ఆపదల్లోంచి కాపాడింది భీముడే వెళ్ళి. మరి లంకా దహనంలో లాక్షగృహ దహనంలో ఎవరు కాపాడారు అందరినీ? ఒకళ్ళు సామాన్యంగా ఉంటారు. వాళ్ళు
కుర్చీ అంటే కొంచెం ఏదో కొంచెం తేలిక ఉంటుందేమో, కానీ మిగతా అందరూ ఒకటి డుంబుల్లో ఉంటారు కదా, ఒకటి రాజ్యం రావడం దాంట్లో అందరిని ఎక్కించుకుని భుజాలు పెట్టుకుని మరి తీసుకెళ్ళాడు కదా. లాక్షాగ్రహధానంలో అందరినీ మరి గుహ తవ్వి తీసుకెళ్ళాడు పక్కకి. ఎన్నిసార్లు ఆయన కాపాడి ఉంటాడు అరణ్యాల్లో భీముడు, కాపాడేదంతా ఆయనే. ఈయన మాత్రం అలా సత్కాలక్షేపంతో హ్యాపీగా సత్వగుణ ప్రధానం ఉంటుంది. అందుకే మేషాలంటే అందుకే ఆయన ఎక్కడ చలించలే. ఈ బాధల్లో కూడా అన్న ఋషులు ఎవరిని వస్తే వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయడు తప్ప, ఇలా బాధలు పడుతున్నామే అని చేయడు తప్ప ఎక్కడ ఇలా చలనం లేదు. మీద అందరిలోనే మనం చూస్తాం. అది మంచి పనులు అనగా ఎట్టివి చెప్తున్నారు మాస్టర్ గారు. ఇందాక పై శ్లోకం ఎందుకు రిపీట్ చేశానంటే ఆ చివరి రెండింటి గురించి. దీనివల్లనే కర్మేంద్రియంలో క్రమశిక్షణ మార్గమగు విధేయత, మనసునకు మంచి పని యందు నిమగ్నమైనట, తత్ఫలితముగా దోషములు అంటించుకుని తిరిగి లేకుండా లభించును. ఇది ఆ లాస్ట్ మూడు మీకు లిట్మస్ టెస్ట్ ఏంటి? క్రమశిక్షణ మార్గం విధేయత వచ్చిందా లేదా మనకి, నెంబర్ 1. నెంబర్ 2, మనసునకు మంచి పనులు యందు నిమగ్నమైనట, మనస్సు ఎప్పుడు కూడా మంచి పనులు చేద్దామనే దాని మీదే నిమగ్నమై ఉందా, ఇక దేని మీద నిమగ్నమైందా? నెంబర్ 2. నెంబర్ 3, తత్ఫలితముగా దోషములు అంటించుకుని తిరిగి లేకుండా మనం ఇక ఏమైనా టైం ఏమైనా మిగులుతుందా, ఏమైనా కొన్ని దోషాలు అన్నీ మంచి పనులు ఎలాగంటే చూసారా, కూరది అంతా బాగా చేసి ఒక పచ్చిమిరపకాయ ఎక్కువ వేస్తారంటారు. ఆ కూర బాగుందని తినగానే ఆ మిరపకాయ నోట్లో పడుతుంది అనేసి అంతా బాగుందమ్మా పచ్చిమిరపకాయ వేసాం అన్నట్టుగా అదనమాట. అర్థమైందా? అంటే అన్ని పనులు బాగా చేశాడు కానివ్వండి, ఆ చిట్ట చివరిలో తగలెట్టాడండి. ఇంకేంటి, అన్ని పనులు బాగా చేసి చిట్ట చివరిలో తగలెట్టాడండి. సినిమా అంతా బాగా చేశాడండి, క్లైమాక్స్ సరిగొట్టాడు అన్నట్టు. క్లైమాక్స్కి చివరి క్లైమాక్స్ ఏంటి తెలుసా? థియేటర్లో ఎవరు మనుషులు ఉండరు. సినిమా అంతా బాగా తీశారండి, క్లైమాక్స్ సరిగొట్టాడండి అంటే కలెక్షన్లు కూడా ఏమవుతాయి చివరికి. అది అంచేత మెసేజ్ చెప్తున్నారు, దోషములు అంటించుకొని తిరిగి లేకుండాట. అది లైఫ్లో పరమావధి. అంటే ఎంత నువ్వు బిజీగా ఉండాలిరా అంటే దోషాలు అంటించుకోవడానికి కూడా తిరిగి లేకుండా ఉండే అంతగా నువ్వు పనిచేస్తూ ఉండాలి సుమా అని చెప్పారు. అది మంచి పనులు అనగా ఇటివి, వీని ఎట్లు తెలియవలెను? వ్రాసిన గ్రంథములు ప్రమాణములా, లేక మనకే తెలియ ప్రమాణమున్నదా? గ్రంథములు రచించిన వారు తప్పులు రాశ్రయమైన సంగతి తిరుటేట్లు, ఒకవేళ తప్పులు ఆచరించినచో మన గతి ఏమగును అని సంకింపనక్కరలేదు. ఇవన్నీ మనకు వచ్చేటటువంటి అనుమానాలు చెప్తున్నారు మేస్టర్ గారు. మొట్టమొదటి అనుమానం ఏంటి? మంచి పనులు అనగా ఎట్టివి, ఎలా తెలుసుకోవాలి? వ్రాసిన గ్రంథములే ప్రమాణములా? అదే గ్రంథాలు ప్రమాణాలంటే ఒక్కొక్కడు రాస్తాడు. శుక్రుడు నీతి ఒకలాగా ఉంటుంది, బృహస్పతి ఒకలాగా ఉంటుంది, మనుది ఒక్కొక్కలాగా ఉంటుంది. మనకి ధర్మ సూక్ష్మాలు నీతి శాస్త్రాలు రాసినటువంటి వాడు ఒక్కొక్కడి నీతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాడు మంచిది అంటాడు, ఒక ఆయన కాదంటాడు, అమ్మ ఇది పాపం అంటాడు, ఇలా చేయొచ్చు అంటాడు. రకరకాలుగా వెర్షన్స్ వాళ్ళవే అంటారు, ఋషులవే, అందరూ ఋషులే. మరి అంచేత లేక మనకే తెలియ ప్రమాణం ఉన్నదా? అయితే మనకే తెలుస్తుందా ఏది చేయొచ్చు ఏది చేయకూడదు? గ్రంథములు రచించిన వారు తప్పులు రాసారేమో అని సంగతి ఎట్లు? గ్రంథాలు రాసిన వాళ్ళు తప్పులు రాశారేమో, ఒకవేళ ఖచ్చితంగా రాసినవి ఉన్నాయి, దాంట్లో డౌట్ ఏముంది? సంస్కృతంలో ఉన్న గ్రంథాలని గొప్ప రూలే లేదు కదా. సంస్కృతం వచ్చిన ప్రతివాడు కూడా వాడి పైకి వాడు లోపం పెడతాడు, వచ్చి పెడతాడు, మధ్య తగిలిస్తాడు. ఆ శ్లోకం సంస్కృతంలోనే ఉంటుంది. మనుధర్మశుద్ధి ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు ఎథిస్టులు వాళ్ళు అలాంటివి మీరు చూడడం ఉంటుంది. ఎప్పుడైనా డిస్కషన్లు వింటారా మీరు? ఎప్పుడన్నా ఐలయ్య, తర్వాత ఒకనాడు ఐలయ్య, కత్తి పద్మారావు, ఇట్లాగ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు. అలాగే కొంతమంది బాబు అని ఒకనాడు సైంటిస్ట్, అతను. ఈ కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళు వింటూ ఉంటాను సదా చూద్దామని. వాళ్ళు మంచి మంచి క్వశ్చన్లు వేస్తే సమాధానం చెప్పగలగాలి కదా. ఉత్తనే నమ్మేంటి అడుగుతున్న వాళ్ళు మంచి మంచి క్వశ్చన్లు వేస్తారు. అంటే మంచి మంచి అంటే వాళ్ళు నచ్చవు ఇవన్నీ. వాళ్ళకి భౌతికత అసలు పడదు. వాళ్ళకి భారతీయత అంటే అసలు పడదు. వాళ్ళకి హైందవ ధర్మం అంటే అసలు పడదు. వాళ్ళకి స్పిరిచువల్ అంటే అసలు పడదు. ముఖ్యంగా భారతీయత అంటే పడదు వాళ్ళకి. నేను వాళ్ళు ఎప్పుడైనా డిస్కషన్ ఉంటాయి, నేను వింటాను. నేను చాటి కోటేశ్వర వాళ్ళు మనం ఇప్పుడు వినే కదా, అవి ఉంటాను వీళ్ళు వింటుంటాను నేను. వాడు పెద్ద పెద్ద క్వశ్చన్లు వేస్తుంటారు, సమాధానం వాళ్ళు చెప్పలేక కింద పడి మీద పడి నానా బాధలు పడుతుంటారు. ఒకసారి ప్రబోధానంద ఒకసారి వాళ్ళతో ఆగలేక డిస్కషన్ లేచి వెళ్ళిపోయాడు. డిస్కషన్లు అవుతుండే టీవీలో. ప్రబోధానంద ఉన్నాడు కదా, కాకినాడ ప్రబోధానందనా, పరిపూర్ణానంద అనుకుంటా, పరిపూర్ణానంద కాకినాడ ఆయన.
ఆయన్ని చాలా బాగా చదువుకున్నాడు అసలు. ఆయన వెల్ ట్రైన్డ్. ఆయనే వెళ్తే వాదించలేక అయితే గతి పద్మారావుతో డిస్కషన్ ఉండని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. మధ్యలో టీవీ షో లైవ్ జరుగుతుండే లేచి వెళ్ళిపోయాడు. అంచేత అందువల్ల ఇంచేత వాళ్ళంతలా మాట్లాడతారంటే ఈ మందాన శాస్త్రం లాంటి వాటిలో మా వాళ్ళు ఏం చేశారు, ఎవడ దోచి వీళ్ళంతా బ్రాహ్మిన్స్, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి సంస్కృతం బాగా వస్తుంది, ఎవడ దోచిన శ్లోకం ఆడు తోస్తాడు, ఆడికి పనికొచ్చే తోసి పరిస్థితి. అట్లా ఇంత ధర్మశాస్త్రం అది పెట్టి కొడతారు వాళ్ళు. నిజంగా అవన్నీ తప్పులే, అవన్నీ ఆశించిన వీలేని కొన్ని ఉంటాయి. అందులో మంచివి చాలా ఉంటాయి. అవి వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఏం తీసుకుంటారు, వాళ్ళు ఏది అక్కర్లేదో అది తీసుకుంటారు. అందువల్ల మన గ్రంథాలు, సంస్కృతంలో ఉన్న గ్రంథాలన్నీ కూడా రామాయణ భారతాలనే చాలా కల్పితాలు ఉంటాయి, చాలా దోష శ్లోకాలు ఉంటాయి. తెలియదు మనకి. మాస్టర్ గారు లాంటి ఆయన అందుకే భాగవతం మొట్టమొదటి చదువుకుంటే ఈ మనుజయ సురాధములు అనేది పద్యం రాసింది, పోతన రాసింది కాదు, ఇది పోతన ఇలా రాయడని చెప్పి మాస్టర్ గారు రాస్తారు, ఇంట్రడక్షన్ రాస్తారు. కొన్ని మనకి ప్రతి గ్రంథానికి ఆత్మ ఒకటి ఉంటుంది. ఆత్మ అంటే ప్రాతాత్మ అని కాదు, హార్ట్ అనమాట. ప్రతి పుస్తకానికి ఇప్పుడు స్పిరిచువల్ శంకరా ఉందనుకోండి, శంకరానికి ఒక సెంట్రల్ పాయింట్ ఉంటుంది. అది మీకు పట్టేంత వరకు శంకరా మీకు పట్టుపడదు, మీకు నాకని ఎవరికైనా పట్టుపడదు. ఇట్లా జ్వాలకుల పుస్తకాలు ప్రతి పుస్తకం ఒక ఆత్మని ఉంటుంది. ఆత్మ అంటే సోల్ అనుకోకుండా టెక్నికల్ వర్డ్, అది హృదయం అంటారు, అది ఉంటుంది. అది పట్టుబడేంత వరకు ఆ పుస్తకాల్లో ఆయన ఏ రాశాడో అది మనకి రాదు. చదువుకుంటాం అనుకుంటాం మనం అంతే. ఇట్లా భాగవతం రాశారు, భాగవతానికి హృదయం ఉంటుంది, భాగవతం మొత్తానికి హృదయం ఉంటుంది. అది నెమ్మదిగా హృదయంలోకి మనం హృదయం మనలోకి మన దాంట్లోకి ఆ దూరేంతవరకు ఆత్మ అంటాం అనమాట. దాన్ని ఆ దూరేంత వరకు మనకి భాగవతంలో మాస్టర్ ఎక్కడి నుంచి రాశారో అది మీకు ఓపెన్ కాదు, అది మనకు ఓపెన్ కాదు. అర్థం కావడం వేరు, అందులోకి వెళ్ళటం వేరు. అందులోకి వెళ్ళిన తర్వాత మన తాలూకు పరిస్థితి వేరుగా ఉంటుంది, మనకు అర్థమయ్యే పంథా వేరుగా ఉంటుంది. సో గ్రంథాలు చదువుకుంటే ఎందుకు అప్పుడు అక్కలేని ఉంటాయి చూస్తారా, అక్కలేని మీకు తెలిసిపోతుంది. ఇది ఖచ్చితంగా వాల్మీకి కాదని తెలిసిపోతుంది. ఇది ఖచ్చితంగా వాల్మీకిది కాదు, ఇది ఖచ్చితంగా వ్యాసుడిది కాదు, ఇది ఖచ్చితంగా పోతుంది కాదు. రాశారు పుస్తకాల్లో శంకరరావులో ఏదైనా నేను పారాగ్రాఫ్ రాశాను అనుకోండి, నిజంగా శంకరరావు మీకు వంటబట్టి ఉంటే నేను పారాగ్రాఫ్ మధ్యలో రాస్తే ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది ఇది మాస్టర్ గారిది కాదు, ఎవరు రాశారని తెలిసిపోతుంది. అది చెప్తున్నారు మాస్టర్ గారు. గ్రంథములు రచించిన వారు తప్పులు రాసరేమో అని శంక తీసేట్లు, ఒకవేళ తప్పులు ఆచరించడచ్చో మన గతి ఏమోగును అని శంకించనక్కర్లేదు. ఒప్పులు ఆచరించడం వలన తప్పులు సర్దుకొను. అది మాస్టర్ గారు, అది అండర్లైన్ చేసుకోవాలి. ఏంటది ఆ డౌట్లన్నీ నీకు ఎందుకు, డౌట్లన్నీ వాడికి పని చేయని వాడికి, పని చేసేవాడు డౌట్లు ఎందుకు అర్థమవుతుందా? డౌట్లన్నీ ఎవరికి, డౌట్లు ఎవరికొస్తాయి, పని చేయడానికి డౌట్లన్నీ వస్తాయి. జిటి కృష్ణమూర్తికి ఐడియల్స్ ఆర్ బట్ యాక్షన్స్ పోస్ట్ పోన్ అన్నాడు. ఐడియల్స్ అంటే ఏంటి, ఆదర్శాలు చెప్పడం అంటే ఏంటంటే పని చేయడాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం. పని చేసేవాడు ఆదర్శాలు చెప్తాడా, పని చేస్తాడు. ఆదర్శాలు చెప్తున్నాడు అర్థం ఏంటి, పని చేయకుండా ఎగ్గొడితే ఆదర్శాలు చెప్తున్నాడు. యాక్షన్స్ ఐడియల్స్ ఆర్ బట్ యాక్షన్స్ పోస్ట్ పోన్ అన్నాడు. ఆదర్శాలు చెప్తున్నాడు అంటే పని చేయట్లేదు, పని చేయడానికి పోస్ట్ పోన్ చేస్తున్నారు అర్థం. అది సింపుల్గా చెప్పాడు ఆయన. నాకు చెప్తున్నారు ఒప్పులు ఆచరించడం వలన తప్పులు సర్దుకోను. ఒప్పులు మనకు తెలియకుండా అంటే తప్పులు తెలియకపోతే ఒప్పులు తెలుస్తాయిగా. తప్పులు తెలిసినా మనం ఒప్పుకోం. ఇప్పుడు తప్పులు ఎంత తెలియదు, తప్పులు మనం తెలిసిన వాటిని ఒప్పుకోం కాబట్టి తెలియకుండా కూడా తప్పులు చేస్తుంటాం. తెలిసిన తప్పులు మనం సర్దిద్దుకుంటే నెక్స్ట్ తప్పులోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. తప్పులు తెలియకుండా మాత్రం ఉండదు, 100%. తెలిసిన తప్పుల్ని మనం ఒప్పులుగా చేసుకుని కన్విన్స్ చేసుకుని మనం మోసం చేసుకుని ఒప్పులుగా మనం చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ తప్పుకి మనకు తెలియదు. ఇక ఇప్పుడు ఒక పక్క కొట్టాడండి ఎవడన్నా అనుకున్న సరదాగా కొడితే వాడు రే నువ్వు తాగున్నారా పడిపోతారా అంటే పర్లేదురా ఇక్కడ తెలుగు అని అంటాడు. అంతవరకు తెలుగు ఉంటాడు. రెండో ప్యాక్ కొట్టాడు అంటాడు, రే చెప్పాను రెండో ప్యాక్ కొట్టాను, ఇక చెప్పాను మొహం తిరిగి పడతారా అంటే మొహం తిరిగి పడలేరా పర్లేదు ఇంటికి వెళ్దాం పదా అన్న సీట్లో ఉంటాను. రే నేను కొంచెం మొహం తిరుగుతుంది కానీ నువ్వు డ్రైవ్ చేయరా నేను సీట్లో కూర్చుంటానంటాడు. రెండో ప్యాక్తో ఆపిస్తే థర్డ్ ఫోర్త్ కూడా ఫిఫ్త్ కొట్టాడు అనుకోండి, వీడు చెప్తాడు ఇన్ని పొజిషన్లో ఉంటాడా. తప్పులు కూడా అంతే. ఒకసారి తప్పు చేసినప్పుడు వాడు తప్పు చేసినట్టు తెలుస్తుంది. సెకండ్ టైం తప్పు చేసినప్పుడు వాడి అలవాటు పడతాడు. థర్డ్ టైం చేసినాడు ఏమవుతుంది తెలుసా, వాడికి తప్పు అనేటువంటి కాన్సెప్ట్ వాడు పూర్తిగా పోతుంది. హత్య చేయగలరండి, ఆ మనుషులను చంపేయగలరా నిర్దాక్షిణ్యంగా? చంపేస్తారు కదా, ఉత్తరం చంపేస్తారు.
చెప్పారా మీకు నేను? ఎవరో ఒక ఆయన మంచం మీద పడుకుని ఏదో ఎక్కడ పేరు చెప్పకూడదు పడుకున్న తర్వాత మచ్చలే పొద్దున్న లేచిన తర్వాత ఆవిడ మీకు తెలిసా అంటే తెలియదంటే అమ్మో అని చెప్పి కథ చెప్పారు. దడదడలాడింది వాళ్ళంతా. ఏంట్రా బాబు అని చెప్పేసి ఏంట్రా అంటే అన్న బాగున్నావా అన్నాడు. మచ్చలే పొద్దుట పదన్నా టిఫిన్కి వెళ్దాం అన్నాడు. వద్దారా బాబు అని చెప్పి ఆ రూమ్ కలిసి వెళ్ళిపోయా. మామూలుగా చాలా సాధారణంగా మామూలు చక్కగా హాయిగా మామూలుగా ఉన్నాడు. అంటే వాళ్ళకి అప్పుడు అడిగిన తర్వాత ఎడ కుదురుతుంది మీరు ఎడ చేస్తారంటే ఏ లేదన్నా అవన్నీ మామూలు అన్నా మాకు పట్టవన్నా అన్నాడు. హోల్ అడిగే పెడతారు సార్. దాంట్లో వెళ్ళిపోతుంటే ఏంటండి జైన్లు సాయంకాలం నడవంటే ఇప్పుడు కాదు, అప్పుడు నడిచేవాడు కాదు. ఇలా కట్టుకుని రోడ్డు కాదు వెళ్ళిపోకూడదని నడిచి కాళ్ళ కింద నడిచేవాడు. చేయం కూడా చచ్చిపోకూడదని. మన అలా ఉంటుందా ఏంటి చాలా ఏం చేస్తామని అంటామా అటు చెప్పాడు వాడు. అంటే మీరు ఏంటి ఇలా గ్రౌండ్లో వెళ్తుంటారు కదా, చాలా చేవలు మీ కాళ్ళ కింద పడి చచ్చిపోతుంటాయి కదా అంటే మనం ఏమంటాం ఏం చేస్తామని అంతకంటే అంటాం కదా. అంత సింపుల్ చెప్పాడు వాడు నాకు. పర్లేదన్నా మామూలే బాగున్నాడు ఊరినాడు. అంచేత తప్పులు ఒప్పులు అంటే ఒప్పులు చేస్తున్నటువంటి వాడికి ఒప్పులు చేయడానికి అభ్యాసం అయిపోతుంది. వాడికి అక్కడ తప్పులు చేయడానికి టైం ఉండదు. తప్పులు చేసేటటువంటి వాడికి ఒకసారి తప్పు చేసిన తర్వాత వాడికి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆ స్టేజ్లో వాడు డ్రాప్ చేయగలగడానికి రజోగుణ దోషం అనేది వాళ్ళు ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ టైం తప్పు చేసేటప్పుడు రజోగుణ దోషం హలో వస్తున్నా బ్రదర్ బాగున్నామని చెప్పి అది హోల్డ్ తీసుకుంటుంది, సత్వగుణం హోల్డ్ తీసుకుంటుంది. పర్లేదు బ్రదర్ మామూలే అంటుంది. థర్డ్ టైం అది రావట్లేదు, అది తెస్టేసి సత్వగుణం పక్క వెళ్ళిపోతుంది. తెస్టేసి అక్కడ కూర్చుంటుంది. అంటే పాకిస్తాన్ బోర్డర్లో పాకిస్తాన్ వాళ్ళు ఇంజన్ తెలిసి కూర్చున్నాడు అనమాట ఎల్ఓసి దగ్గర. కూర్చున్న తర్వాత ఇక తప్పనే కాన్సెప్ట్ పూర్తిగా పోతుంది. అది వాడికి అభ్యాసం అయిపోతుంది. అదే ఫస్ట్ స్టేజ్లోనే ఆగితే లేకపోతే తర్వాత ఆగదు. ఆలోచన అయినా సరే అంతే, ప్రవర్తన అయినా సరే అంతే, మాట అయినా అంతే, ఏదైనా సరే అంతే. అంచేత మాస్టర్ అంటున్నారు ఒప్పులు ఆచరించడం వలన తప్పులు సర్దుకోను. తప్పులకు ప్రమాణం ఏది? నీతికరం అనగా ఇటుది భగవంతుని సృష్టిలో జరుగు కర్మ తప్పనటకు కారణం లేదు చెప్తున్నారు మాస్టర్. పెద్ద పెద్ద క్వశ్చన్స్ చెప్తున్నారు. ఒప్పులు ఆచరించడం వల్ల తప్పులు సర్దుకోను. తప్పులకు ప్రమాణం ఏది? నీతి కర్మ అనగా ఇటుది భగవంతుని సృష్టిలో జరుగు కర్మ తప్పనటకు కారణం లేదు. భగవంతుని సృష్టిలో జరిగేటటువంటి ఏ కర్మ అన్నా కూడా తప్పడానికి మాత్రం కారణం లేదు. కారణం లేకుండా సృష్టించబడదు. తప్పని సృష్టించబడదు. అది సృష్టిని పరిశీలించి ప్రకృతి ఆచరించు కర్మలోని నిష్కామత్వము గ్రహించి చిత్తశుద్ధితో అనుకరించినచో అది సత్కర్మ అగును. దీన్ని బట్టి నీతి కర్మ ఏర్పడుచున్నది. మబ్బులు వర్షించుట, భూమి పండుట, సూర్యుడు ఉదయించుట మొన్నగు ఉదాహరణముల వలన మనం ఆచరించవలసిన నీతి కర్మలను బట్టి సత్కర్మలను సులభముగా గ్రహించవచ్చును. ఎప్పుడు మనం చెప్పుకున్నదే మాస్టర్ గారు ఆయన చెప్పుకుందాం. ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఏం చెప్పారు? భగవంతుని సృష్టిలో జరిగే ఏ కర్మ అన్నా కూడా తప్పడానికి దానికి కారణం లేదు, అసలు అది వీలే లేదు. అసలు సృష్టిని పరిశీలించి ప్రకృతి ఆచరించే కర్మలోని నిష్కామత్వం గ్రహించి సృష్టిని పరిశీలించాలి. మొట్టమొదట నెంబర్ 1 ప్రకృతి ఆచరించు కర్మలోని నిష్కామత్వము గ్రహించి. ప్రకృతి కూడా కర్మ ఆచరిస్తుంది కదా, అంతే కదమ్మా. చెట్లు మించి గాలి రావటం, పువ్వులు రావటం, పళ్ళు రావటం, వర్షం రావటం ఎంత ప్రకృతిలో చూస్తే నిష్కామత్వము గ్రహించా. అందులో నిష్కామత్వం ఉంది, ఇంకేముంది? నిష్కామత్వమే ఉంది. గ్రహించి చిత్తశుద్ధితో అనుకరించినచో అది సత్కర్మ జగను. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అనుకరిస్తే ఏమవుతుంది? సత్కర్మ అవుతుంది. ఏం చెప్పారు? దీన్ని బట్టి నీతి కర్మ ఏర్పడుచున్నది. మబ్బులు వర్షించుట అది సత్కర్మ తప్ప ఏముంది అక్కడ మబ్బులు వర్షించడంలో? భూమి పండుట, సూర్యుడు ఉదయించుట మొన్న ఉదాహరణముల వలన మనం ఆచరించవలసిన నీతి కర్మలను బట్టి సత్కర్మలను సులభముగా గ్రహించవచ్చును. వీటిని ఎప్పుడు కూడా ఇమిటేట్ చేసామా, వాటిని ఫాలో అవసమా అని చెప్తున్నారు. మనకి సృష్టిలో అన్నీ మన పనికొచ్చి ఏమైనా ఉంటాయా? అలా ఉంటుందా? సృష్టిలో తేలు ఉందండి. తేలు ప్రకృతిలోంచి వచ్చింది, గట్టిగా కుట్టింది, మనకు విషయం ఎక్కింది. ఉన్నాడో పోయాడో తెలియదు. మంచి పెద్ద తేలు కుడితే పోతాడు, చిన్న తేలు కుడితే ఇంజక్షన్ చేస్తే బాగుతాడు. అది కూడా మరి మన యాక్సెప్టబులా? సృష్టిలో దానికి కారణం వెతికే పని లేదు, అంతా మంచిదని చెప్తున్నారు కదా మాస్టర్. పాము ఉంది, పాముకి బ్రాహ్మణు కుట్టింది, చచ్చి ఉడుకున్నాడు వీడు. మరి పాములో విషయం ఉండింది. మరి సృష్టిలో ఉన్న ప్రతిదీ యాక్సెప్టబుల్ అంటే మరి యాక్సెప్టబుల్ అవునా కదా?
యాక్సెప్టబులే. పాముకి నేను కుట్టకపోతే నువ్వు దాన్ని చంపుతావు. ఇప్పుడు నీ ప్రాణం నీకు ఇష్టం, దాని ప్రాణం దానికి ఇష్టం. అక్కడికి ఎందుకు వెళ్ళావు అసలు? నెంబర్ 1. ఇంట్లో ఎంత రాయించావు? నెంబర్ 2. అక్కడికి వెళ్ళాలంటే దాంట్లో నువ్వు వెళ్ళాలి. అంటే అరణ్యాల్లోకి, చెట్లలోకి, పొట్లలోకి, పొదల్లోకి వెళ్ళాలి. ఎవడు వెళ్ళమన్నాడు ఫస్ట్ నేను? అది నీ ఇంట్లో రావాలి. అంటే నీ ఇంట్లో చెత్త ఉండాలి, అంటే కోడిపెట్టలు ఉండాలి, అంటే కోడిగుడ్లు ఉండాలి. కోడి ఇక అక్కర్లేని అంత రబీష్ అంతా కోడిదంతా అక్కడ ఉండాలి. వాడు పెంచుకున్నాడు, గుడ్లు పెడుతుంది కానీ పెంచుకున్నావు, అది నీకు గుడ్డు పెట్టింది. అంటే ఇప్పుడు దాని తప్పేంటి? దాన్ని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు భగవంతుడి సృష్టిలో నువ్వెంతో పామన్నా అంతే, దోమన్నా అంతే. దోమ కుట్టింది ఎందుకు కుట్టింది? ఆ దోమలు పెరిగే వాతావరణం నేను ఎవడు కల్పించుకోమన్నాడు? దోమ కుట్టే వాతావరణాన్ని. ఇంటి చుట్టూ చెత్త అంతా ఆడబెట్టుకోమన్నాడు, పెంట కుప్పలు ఆడబెట్టుకోమన్నాడు, కాలువలు ఆడు పెంచుకోమన్నాడు, మురికాలు ఎవడు లాప దాన్ని పోకుండా పెట్టుకోమన్నాడు. దోమలు ఉండే చోట దోమలు ఉంటాయి. దోమలు ఇంట్లో ఊళ్ళో ఎవడు రప్పించుకోమన్నాడు? నువ్వే రప్పించుకున్నావు. దోమ కుడుతుంది, దానికి ఫుడ్ అది. ఇప్పుడు మనం అనుకుంటాము ప్రకృతిలో మనం చాలా గొప్ప అని మనం అనుకుంటున్నాం. భగవంతుడికి అది అది వాడు తెలియదు కదా. వాడు ఉంటే కదా తెలియడం. భగవంతుడు వాడు ఆడనే ఉండి వాడే చిత్రగుప్తుడు ఆడ ఉండి మాకులేడు అనే సినిమాలో లాగా, యమదొంగ సినిమాలాగా ఉంటే కరెక్ట్ అయ్యండి. భగవంతుడు వాడు ఎక్కడ ఉన్నాడు? చెమలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, కప్పలో ఉన్నాడు, పాములో ఉన్నాడు. అదే కదా. అదే కదా మరి ఈశ్వరుడు పాములు వేసుకున్నాడని కదా. ఎలక మీద ఏమో ఈ ఎవడు ఆయన పేరేంటి గణపతి కూర్చున్నాడని, నేమల మీద ఏమో కుమారస్వామి కూర్చున్నాడని, వాళ్ళ నాన్న మెడలోనేమో పాములు ఆయని. ఇవన్నీ కథ ఏం చెప్పారు అంటే ఆ కప్పలో అయినా, చెమల్లో అయినా, పాముల్లో అయినా, తాబేల్లో అయినా, పందులో అయినా, తేళ్ళు అయినా, దేంట్లో అయినా ఉన్నవాడు భగవంతుడు ఉన్నాడు. నీ నీతికర్మ నీ నీతికర్మ అనేది ఏదో అది నువ్వు ఆచరించట్లేదు. ఊర్లో ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, పొలాలు ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, అరణ్యాలు ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, నదుల్లో ఉండాల్సినవి కొన్ని ఉంటాయి, కొండల మీద ఉండాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ కొండలన్నీ కొడితే పుల్లన్నీ జలారణ్యాల్లోకి వస్తాయి. చెట్లన్నీ కొడితే ఆ చెట్ల మీద అక్కడ దోమలన్నీ కూడా ఊరిలోకి వస్తాయి. అంతే కదా. ఆ పాములు అవి శుభ్రంగా తిరిగి ఆ గుడ్లు పెట్టిన అటు మాన అవి సంసారం చేసుకుంటూ హాయిగా ఉండేటటువంటి ఆ పొలాలు, చెట్లు, గిట్లు అన్నీ కొడేస్తే ఆ పాములన్నీ ఊర్లో రాక ఏం చేస్తాయి? ఊర్లో రాక ఏం చేస్తాయి? అవి నీతికరం అంటే అంత ఉంది. దేని ప్లేస్ అకౌంట్ ఉందో అది అక్కడే ఉంచాలి. వాడి ప్లేసులు మార్చకూడదు. ఎవరెక్కడ ఉండాలో వాడు అక్కడే ఉండాలి. వాడు ఎంతవరకు వాడికి నీతికరం ఉందో అంతవరకు వాడు పని చేయాలి. నేను చెప్పిన మాస్టర్ చెప్పిన గాడిది కుక్క పనులు చేయకూడదు. దానికి ఆలోచన కావాలి. ఎంత ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఎన్ని ఉన్నాయి? పట్టణాలు ఉన్నాయి, పల్లెలు ఉన్నాయి, జనపదాలు లేవనుకోండి, నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. దేనికి ఏది నివాసం అవి అక్కడ ఉంటాయి. అవి న్యాచురల్గా ఉంటాయి. ఇవి అబ్నార్మల్ బిహేవియర్ చూపించవు. అవి ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అవి అబ్నార్మల్ బిహేవియర్ చూపించవు. అవి అదవుతుంది మీకు. ఏ క్లైమేటిక్ కండిషన్లో ఉన్నట్టు ఆ క్లైమేటిక్ కండిషన్లో వాడు హెల్దీగా ఉంటాడు. ఇప్పుడు మహారాష్ట్ర ఉంటుంది, ఇప్పుడు యాక్చువల్గా రాజస్థాన్ ఉంటుంది, ఎండలు మండిపోతుంటాయి, భయంకరంగా ఉంటాయి అక్కడ. వాళ్ళందరూ మాడి చచ్చిపోతున్నారా? వాళ్ళకి అది కామన్ అట్మాస్ఫియర్. వాళ్ళకి అది మీకు తెలుసా? 18th నాడు భూగోళం మీద హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ ఉంది తెలుసా మీకు? మచిలీపట్నం మీద ఉంది. మర్చిపోయావా? త్రోట్ ఎర్త్ మీద మొత్తం హైయెస్ట్ టెంపరేచర్ మచిలీపట్నం ఉంది. ఆ రోజున రోడ్ల మీద తిరుగుతున్నా. అది ఫార్స్. నాకు నేను ఉదయం చదివి కంగారు పడ్డా, అమ్మ నేను బతుకున్నాను రా. ఆ రోజున రోడ్ల మీద ఉన్నా, పెద్ద జుత్తు వేసుకుని హ్యాట్ కూడా లేకుండా. అంతే. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవడెక్కడాలో అక్కడ ఉండాలి, ఎవడ హద్దులో వాడు తెలియాలి, ఏ జీవి ఎక్కడాలో అక్కడ ఉండాలా, ఎవరు ఏ పని చేయాలో ఆ పనులు వాళ్ళు సక్రమంగా చేస్తే మిగతా పనులు మిగతా ఎవరు చేసి పెట్టాలి. అందుకే జాల్కులు మా కుతుబీ మాస్టర్ చెప్పినట్టు, కుతుబీ మాస్టర్ పైథాగరస్ చెప్పినట్టుగా నువ్వు ఎవరిని ఉద్ధరించక్కర్లేదురా, నిన్ను ఉద్ధరించుకో. ఎవరినాడు ఉద్ధరించుకుంటే పక్కన ఉద్ధరించలేదు అసలు.
ఎవరినాడు ఉద్ధరించుకుంటే ఇక పక్కన ఉద్ధరించే సేవా కార్యక్రమం పెట్టుకోకల్లా. మాకు సేవ చేయడానికి లేకుండా పోద్దనుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఎవరినాడు ఉద్ధరించుకుంటే ఎందుకు ఇంకోటి ఉద్ధరించాలి, అసలు అవసరం ఆకలేదు కదా అంటాడు ఆయన. అందువల్ల నీతికరం అనేది అది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం అది. అంటే ఎవడి హద్దుల్లో, ఎవడి పనుల్లో, ఎవడి బాధ్యతల్లో, ఎవడి కర్తవ్యంలో, ఎవడి ధర్మంలో వాడు ఉండాలి. వేటి ప్లేసులో అవి ఉండాలి. ఎప్పుడు దాన్ని ఇంగ్లీష్లో వర్డ్ ఉంది, ఎకాలజీ ఏదో అంటారు, రావు నా నాలెడ్జ్ లేరు. ఎప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ప్రస్తుతం మొత్తం అంతా కంప్లీట్ డిస్టర్బ్ అయిపోయింది. ఇలాగే డిస్టర్బెన్స్ సాగితే ఏ హిమాలయస్లో గ్లాషియర్స్ కానీ కాయడం మొదలు పెడితే ఉత్తరాఖండ్ ఢిల్లీ వరకు మొత్తం కొట్టుకుపోతే బేడైపోయింది. ఒకసారి కొట్టుకుపోయి అందరూ పోతే మన నష్టలే కదా, కొంత మిగిలితే కష్టం. కానీ కొంతమంది మొత్తం కొట్టుకుపోయి ఏమవుతుంది తెలుసు, నెక్స్ట్ ఆ హిమనదాలన్నీ దాని మీద డిపెండ్ అయినాయి కదా, అవి మొత్తం కొట్టుకుపోయి అనుకోండి, ఇక వాటర్ ఉండదు. ప్రళయానికి నాంది అది. అక్కడ మంచున్నసే వాటర్ ఉంటుంది, జీవనాలు అంటే అది. ఇలాగే పొల్యూషన్ పెరిగిపోయి, ఇట్లాగే పొగలు పెరిగిపోయి, ఇట్లాగే ఏసీలు పెరిగిపోయి అన్నీ అంతే కదా. చంద్రబాబు నాయుడు అందరూ ఏం చేస్తారు, పొగ మన ఇవాళ బాబాప్రసాద్ గారి స్టేట్మెంట్ చూసా, మచిలీపట్నాన్ని పొగలేని ఊరుగా తయారు చేస్తాను. నేను ఆయన దేశంలో పొగలేకపోవడం అర్థం ఏంటంటే అన్నీ గ్యాస్ స్టవ్. నేను నవ్వుకున్నాను, గ్యాస్ స్టవ్ లేని ఇల్లు ఎక్కడ ఉందా అంటే, మాడు అంది గ్యాస్ స్టవ్ వలన కూడా పొయ్యిలు పెడతారు. మీకు తెలియదా, చాలామంది ఇప్పుడు ఈ ఊళ్ళో పొయ్యిలు పెడుతూ ఉంటారు. ఎంత దుష్కరం అంటే దాని మీద దుష్కరం అసలు కూడా ఉండదు అసలు. ఏసీలోంచి చాలు అది భయంకరం. రిఫ్రిజిరేటర్ అంతకన్నా దారుణం. ఇంకా మోటార్ సైకిళ్ళు, కార్లు చెప్పక్కర్లేదు. పైపేసి మనం స్పేస్లోకి వెళ్తున్నాం. భూగోళం ఒకటే చెలగొడితే ఎట్లా అని చెప్పి స్పేస్లోకి వెళ్ళి చెత్త అంతా వదిలాడు వస్తున్నారు కదా. ఈ కాక అరణ్యాలు తగలబెడితే కొంచెం బెటర్, మూలికలు తగలబెడతాయి కాబట్టి యజ్ఞం చేసేట్టుగా ఉంటుంది. అరణ్యాలు తగలబెడితే జంతువులన్నీ తిరుపతికి వస్తాయి. తర్వాత వస్తున్నాయి కదా పుల్లు, అవి ఎందుకు వస్తున్నాయి, తగలబడుతున్నాయి అరణ్యాలు, చెట్లు ఎరగేస్తున్నారు, తిరుపతి ఊరిలోకి వస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే నీతికరం అంటే ఎవడు ఎక్కడ హాయిగా ఉంటాడో ఆ హాయిగా ఉండకుండా అక్కలేని చోట కెలకడం అనమాట. అక్కలేని చోట చేయటం, ఇది నీతికరం. ఎంత పొల్యూషన్ భూగోళం మొత్తం మీద మనకి ఇండియా మీద పడతారు వాళ్ళు. అమెరికా అర్జుడికి ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, వాళ్ళు చెప్పుకోరు బయటికి. ఇండియా చాలా పొల్యూటెడ్ అంటారు, అక్కడ ఇంతకన్నా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. అంతా అక్కడ ఇండస్ట్రీలో అంత ఆటోమేషన్ కదా. ఇక్కడ మన ఇక్కడ కొంతమంది అయినా చెరువులు ఉన్నాయి. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇది రింగ్ పాస్ నాట్ అని చాలా మంది చెప్పారు. ఒక వర్డ్ ఉంటుంది దాని పేరు రింగ్ పాస్ నాట్ అని ప్రతి గ్రహానికి ఉంటుంది. అది అంటే దాని చుట్టూరా ఉండే ఒక సర్కిల్ ఉంటుంది అనమాట. అది దాటి ఆ గ్రహం పక్కకి వెళ్ళదు. వెళ్తే ఏమవుతుంది, వాడు వెళ్తే రెండో దాని బ్యాలెన్స్ తప్పిపోతుంది. రెండో ప్లానెట్ తాలూకు ఇవి అట్రాక్షన్ రిపల్షన్ ఉంటాయి. అట్రాక్ట్ అయితే అన్ని గ్రహాలకి అట్రాక్షన్ ఉందనుకోండి, ఉంటే అన్ని గ్రహాలు ఏమవ్వాలి, క్లాష్ అయితే ఇంక మొత్తం ఇక మనం విభూతి పెరగడం ఎవడ మిగలరు. విభూతి ఉంటుంది సృష్టి అంతా, ఆ విభూతి పెరగడం కూడా మనుషులు మిగలరు, ఏం మిగలరు. అంచేది అట్రాక్షన్ ఉంటుంది, నెక్స్ట్కి ఏముంటుంది, రిపల్షన్ ఉంటుంది. అంచేది ఆ రెండింటి మధ్య అట్రాక్షన్ రిపల్షన్ మధ్య తిరుగుతుంటాయి. అవి వేటి పరిధిలో తిరుగుతుంటాయి. ఇంకో గ్రహం చుట్టూ తిరుగుతుంటాయి, అలా సూర్యుడు తిరుగుతుంటాయి. అన్నీ కలిసి సూర్యుడేమో ఇంకా ఆయనకన్నా పై ఉండేటటువంటి సప్తఋషి మండలం చుట్టూ, ధ్రువ నక్షత్రం చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతుంటాడు. అది ఈయన కలిసి మొత్తం అవి ఇంకా తిరుగుతుంటాయి. అంటే సృష్టి అంతా తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు. అలా జగత్ అంటే ఎప్పుడు, జగత్తుకి మీనింగ్ అంటే జగత్ అంటే ఎప్పుడు కూడా చలిస్తూ ఉండేదని అర్థం. జగత్తు అంటే ఎప్పుడు కూడా చలిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడు ఇలా స్టేషనరీగా అయ్యే ఉండదు. ఇలా మనం అలా స్టేషన్ ఉన్నది అలా కదులుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడు తిరుగుతుంటుంది, దాని చుట్టూ దాని చుట్టూ అది తిరుగుతూనే ఉంటాయి. అవి అంతలా తిరుగుతున్నా కూడా అవి దేన్ని కొట్టుకోవు. అవి దేనికి గుద్దుకోవు. మన కార్లు గుద్దుకున్నట్టుగా, ట్రైన్లు గుద్దుకున్నట్టుగా యాక్సిడెంట్లు చేసుకోవు.
అదే రింగ్ పాస్ నాట్ అంటే. మన జీవితంలో కూడా అది ఫాలో అవ్వాలి. చచ్చినా మన హద్దులు మనకు ఉండాలి. మన జీవితంలో మన నియమాలు మనకు ఉండాలి, మన నిబంధనలు మనకు ఉండాలి. అసలు మన స్థాయి ఏంటో ముందు మనకు తెలియాలి. మనం ఏం చేయొచ్చో ఏం చేయకూడదో మనకు తెలియాలి. ఏమి చేయగలమో కూడా తెలియాలి. ఏది మన చేతిలో లేదో కూడా మనకు తెలియాలి. ఏది మన చేతిలో ఉందో కూడా మనకు తెలియాలి. మన చేతిలో ఉన్నప్పుడు కూడా అది చేయాల్సిన అవసరం ఉందా లేదా కూడా మనకు తెలియాలి. ఆ చేయాల్సినటువంటి పని కానప్పుడు మనం చేయగల సామర్థ్యం ఉన్నా కూడా చేయకూడదు. అది మనం చేయాల్సి ఉన్నప్పుడు చేయగల సామర్థ్యం మన దగ్గర లేకపోయినా కూడా సామర్థ్యాన్ని పెంచుకుని మనం ఆ పని చేయాలి. సామర్థ్యం ఉన్నా కూడా అది మనం చేయాల్సినటువంటి నీతికర్మ కానప్పుడు, చేయవలసిన కార్యక్రమం కానప్పుడు దాని జోలికి మనం పోకూడదు. మనది కాదు అది. దేంట్లో పడితే దాంట్లో మనం వేలు పెట్టకూడదు. ఎవరి విషయాల్లో పడితే ఆ విషయాల్లో మనం కలెక్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఎంత న్యూట్రల్గా, ఎంత ఓపెన్గా మన మైండ్ పెట్టుకోవడం ఎంత కరెక్టో, ఇది కూడా మన హద్దులు మనం తెలియటం అనేటటువంటిది, మన స్వధర్మం మనం తెలియటం అనేటటువంటిది, మన నీతికర్మ ఏంటో మనం తెలియనటువంటిది, కర్మేంద్రియాలతో మనకి మనం అలాగే ఇతరులకు కూడా ఎట్లాంటి సేవ చేయాలో అనేటువంటి తెలియాల్సిన అవసరం ఉంది. అది సాధన అంటే అది చాలా హాయిగా జరగాలి. ఇది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎవడు అది గమనించిన అవసరం నాకు లేదు. అసలు ఎవడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి వాడు ఎవడో వచ్చి మనం మాకులేసిన అవసరం నాకు లేదు. చేస్తే మనకి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం కంగారు పడం, మనకు ముందే తెలుస్తుంది. అది ఒకవేళ మన స్థాయికి మించి అయినప్పుడు శరణాగతి ఒకటే అక్కడ మార్గం, అక్కడ గజేంద్ర మోక్షం. అది మన స్థాయికి మించింది అనుకోండి, ఒకసారి వస్తుంది. స్థాయికి మించి వచ్చినప్పుడు భగవంతుడి సంకల్పం ఎట్లా ఉందో, మన స్థాయి పెంచుకోమంటున్నాడా, ఆ స్థాయిని మనం తట్టుకోమంటున్నాడా, లేదా శరణాగతికి ఒక మార్గం చూపిస్తున్నాడా తెలియదు మనకి. అది మనం ఏం డిస్కస్ చేసినా మన చేతుల్లో లేదు. అది మన చేతుల్లో లేదు. ఇది లోపు నుంచి రావాలి. అందుకే ఎప్పుడు కూడా ఈ నాలెడ్జ్ అంటున్నా మనం, అది పైనుంచి వస్తున్న సేపు మనలో అది ఇన్ఫర్మేషన్గానే ఉండిపోతుంది. లోపు నుంచి మనకు వస్తున్నప్పుడు అది క్రమంగా అంటే ఈ పద్ధతుల్లో మనం సాధన చేసుకుంటున్నప్పుడు అది లోపున, దాన్ని శంకరాచార్యులు వారు వివేకోదయం అంటారు, వివేకం ఉదయించడం అంటారు. అది ఈజీ కాదు. అది ఆ లోపు నుంచి అది వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా, మాట్లాడడం తగ్గిపోతుంది. మాట్లాడుకున్న ఏదో అవి మాట్లాడుకోవడం, మామూలుగా లోక వ్యవహారాలు ఏమి మాట్లాడుకోవడం, లేకపోతే ఏదైనా మంచి విషయాలు మాట్లాడుకోవడం తప్ప అదే పనిగా అనేది తగ్గిపోతుంది. అది జీవితంలోకి, అది మన ఆచరణలో నుంచి, మనసులో నుంచి లోపలైనటువంటి ఏదైతే బుద్ధిలో అది జనిస్తుందో, వివేకం అనేది పుడుతుందో, అది క్రమంగా మన మనసులోకి వచ్చి, జ్ఞానేంద్రియాల్లోకి వచ్చి, కర్మేంద్రియాలకు వచ్చి అప్పుడు జరిగే సేవ ఉంటుంది చూసారా, అది నిజమైన సేవ. అక్కడ సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అని మెసేజ్ చెప్పింది చూసారా, అక్కడ అర్థమవుతుంది మనకు. ఆ స్టేజ్లో మనకు అర్థమవుతుంది. సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. సేవ చేస్తున్నాను నువ్వు మర్చిపోయిన దాకా నువ్వు సేవ చేస్తూనే ఉండు. ఏది సేవ ఏది కాదు అది చెప్తున్నారు మాస్టర్. ఏది సేవ ఏది కాదు చెప్తున్నారు మాస్టర్. ఇది సేవ ఇది కాదు అని సమాజం చెప్తున్నారు. ఇది ఓకేనా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి. ఓకే గుప్తా, నువ్వు సుంది దింపేస్తావా? వచ్చారా? నాన్న ఇంటికి వెళ్తావు అయితే మరి పోయింది.